హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే నాకు రావట్లేదు. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, టోటల్ సబ్జెక్ట్ చెప్తున్నాను. నేను మీకు ఈ టోటల్ సబ్జెక్ట్ ఇన్స్టిట్యూషన్లోనే చెప్తారు, ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్లో కూడా మనకి టోటల్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాఖలాలు లేవు. సో మీరు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే సబ్స్క్రైబర్స్ అండి. సబ్స్క్రైబర్స్, లైక్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ సెంటర్స్కి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉందో వాళ్ళకి మన ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయండి. మీరు నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళే అవుతారు. సో నేను ఆల్రెడీ నేను ఇండియన్ హిస్టరీ గురించి స్టార్ట్ చేశానండి ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ గురించి నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, హిస్టరీ సబ్జెక్ట్. సో నా ప్రీవియస్ వీడియో పార్ట్ 1 మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 అని నేను ఆల్రెడీ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో నేను ఆ వీడియోలో ఏం చేశాను అని అంటే ఇండియన్ హిస్టరీ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, లైక్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇవన్నీ ఏంటి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ సెక్షన్ ఎంత ఇంపార్టెన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా పార్ట్ 1లో. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇండెక్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎందుకనంటే ఇండియన్ హిస్టరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ కూడా. అంటే ఏ డైనాసిటీ తర్వాత ఏ డైనాసిటీ వచ్చింది, సో ఏ రూలర్ తర్వాత ఏ రూలర్ వచ్చింది, ఇవంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. హిస్టరీ అనేది చాలా మందికి ఒక పెద్ద హెడేక్ సబ్జెక్టే. కానీ నా వీడియో చూసిన తర్వాత మీకు హిస్టరీ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. సో పార్ట్ 1లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్గా, ఇండెక్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు హిస్టరీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో నేను పార్ట్ 1 మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇవన్నిటి గురించి చెప్పానండి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఏంటి, వేటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మనము మన ఇండియన్ మోడర్న్ హిస్టరీలోకి ఈరోజు వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ పార్ట్ 1లో నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఒక్కొక్క చాప్టర్ పైన బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు మనము డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ ఇండియన్ మోడర్న్ హిస్టరీలో వచ్చేసి ఇండియా ఇన్ 18th సెంచరీ. సో 18th సెంచరీ ఎందుకు నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రతి ఎగ్జామ్లో హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే అది మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచే వస్తున్నాయి. సో అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇది 18th సెంచరీ, ఇండియా ఇన్ 18th సెంచరీ. సో 18th సెంచరీ ఎందుకు స్పెసిఫిక్ అని అంటే ఆఫ్టర్ మొఘల్ ఎంపైర్, అంటే మొఘల్ డైనాసిటీలో ఔరంగజేబ్ తర్వాత స్ట్రాంగ్ రూలర్ ఎవరు లేరు. సో ఔరంగజేబ్తో మొఘల్ డైనాసిటీ అంతమైపోవడము, ఆ తర్వాత అటానమస్ స్టేట్స్ అంటే స్వతంత్ర రాజ్యాలు ఏర్పడము. ఆ స్వతంత్ర రాజ్యాలు ఏంటేంటి, ఆ రాజ్యాలలో ఆ స్టేట్లలో ఉన్న ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, వాళ్ళ పీరియడ్లో జరిగిన ఇంపార్టెంట్ యుద్ధాలు లేదా వార్స్ ఏమేమి జరిగినాయి, అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అదేంటి అని అంటే 18th సెంచరీ ఇండియా. సో 18th సెంచరీలో అటానమస్ స్టేట్స్ ఏంటి అని అంటే ఇవి హైదరాబాద్, కర్ణాటక, బెంగాల్, అవాధ్, మైసూరు, పంజాబ్. రిమైనింగ్ ఉన్నాయి కానీ అవి స్మాల్. మనకి మెయిన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అటానమస్ స్టేట్స్ ఎందుకు ఏర్పడినాయో నేను ఆల్రెడీ చెప్పాను. మొఘల్ డైనాసిటీ అంతమైపోయిన తర్వాత స్ట్రాంగ్ రూలర్ ఎవరు లేకపోవడము, తర్వాత స్వతంత్రంగా రాజ్యాలు ఏర్పడము, ఆ రాజ్యాలను ఆ కింగ్స్ పరిపాలించడము జరిగినాయి. సో ఇక్కడ మనం డీటెయిల్గా ఒక్కొక్క రాజ్యం గురించి, ఒక్కొక్క స్టేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైదరాబాద్ స్టేట్లో ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరున్నారు వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. మనకి హైదరాబాద్ స్టేట్ని అసఫ్ జాహీ డైనాసిటీ వాళ్ళు స్థాపించడం జరిగిందండి. సో మన హైదరాబాద్ స్టేట్ ఫౌండర్ ఎవరు అని అంటే నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా. 1724 నుంచి 50 వరకు ఈ మనకి అసఫ్ జాహీ డైనాసిటీయే ఉన్నది. సో మనకి నేను ఆల్రెడీ నా పార్ట్ 1లో నేను చెప్పాను ప్రిన్స్లీ స్టేట్స్ 552 ఉన్నాయి అది. సో ఆ 552 ప్రిన్స్లీ స్టేట్స్లో ఈ హైదరాబాద్ స్టేట్ అనేది కూడా ఒకటి. సో ఇందులో ఈ డెక్కన్ మన ఔరంగజేబ్ తర్వాత
స్ట్రాంగ్ రూలర్ ఎవరు లేకపోవడం తోటి ఈ మన నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా అనేవారు దక్కన్కి వైస్రాయిగా సెలెక్ట్ అయినారు. సో అక్కడి నుంచి హైదరాబాద్ స్టేట్ని ఈ అసఫ్ జాహీ డైనాసిటీ వాళ్ళే పాలించడం జరిగింది. అసలు ఈ డెక్కన్లో ఉన్న రీజియన్స్ ఏంటేంటి అని అంటే తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటక రీజియన్ ఆఫ్ కర్ణాటక, మరాఠ్వాడ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ రీజియన్స్ అన్నింటినీ కలిపి డెక్కన్ డైనాసిటీ అని పిలిచేవారు. సో ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఈ సబ్సిడియరీ అలియన్సెస్ అగ్రిమెంట్లో ఫస్ట్ సైన్ చేసింది మన హైదరాబాదు నిజాంసే. సో ఈ సబ్సిడియరీ అలియన్సెస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉంది. సో ఆ ప్రిన్స్లీ స్టేట్ రూలర్స్ ఉంటారు కదా, ఆ స్టేట్ రూలర్స్ ఉంటారు కదా, ఆ రూలర్స్ని అవుట్ సైడ్ వార్ నుంచి రక్షించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సబ్సిడరీ అలియన్సెస్ అనే అగ్రిమెంట్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దీనివల్ల ఏంటి అని అంటే ఆ ఇండియన్ రూలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎక్స్టర్నల్ వార్ నుంచి రక్షించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీని ఇస్తుంది. సో దానికి గాను ఆ ఇండియన్ రూలర్ ఏం చేయాలి అని అంటే ఆ బ్రిటిష్ ట్రూప్ అంటే ఆ బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కూడా ఆ ఇండియన్ ఆర్మీయే చూసుకోవాలి. సో దాన్ని సబ్సిడియరీ అలియన్సెస్ అగ్రిమెంట్ అంటారు. యాక్చువల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఇది ఒక మోసపూరితంగానే ఇంట్రడ్యూస్ చేసింది ఈ సబ్సిడియరీ అలియన్సెస్ అనేది. ఎందుకు అని అంటే కొద్దిగా ఇండియన్ రూలర్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మొత్తం లాగేసుకోవాలన్న ఒక దురుద్దేశంతోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ సబ్సిడరీ అలియన్సెస్లో ఫస్ట్ సైన్ చేసిన స్టేట్ ఏది అని అంటే అది హైదరాబాద్ స్టేట్. నిజామ్స్ ఫస్ట్ సైన్ చేశాడు. సో ఈ సబ్సిడరీ అలయన్సెస్ వల్ల చాలా ఇండియన్ రూలర్స్ వాళ్ళ రాజ్యాలనే కోల్పోవడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది, బ్రిటిష్ ఆర్మీ అనేది చాలా హ్యూజ్. సో వీళ్ళు ఏంటి యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఇండియన్ రూలర్స్ దగ్గర నుంచి వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా కొట్టేయాలి త్రూ దిస్ సబ్సిడరీ అలయన్సెస్. అంటే వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇవ్వలేనంతగా మెయింటెనెన్స్ ఇవ్వడం. అంటే బ్రిటిష్ ఆర్మీ హ్యూజ్ కదా, సో వాళ్ళకి అంతమందికి మెయింటెనెన్స్ ఇవ్వడము అని అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. సో అంత చేయలేక చాలా ఇండియన్ రూలర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని పోగొట్టేసుకున్నారు, వాళ్ళ రాజ్యాలే పోగొట్టుకునే స్టేజ్కి వచ్చినాయి. సో అది సబ్సిడరీ అలయన్సెస్. సో తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాని హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లోకి మెర్జ్ అయిపోయింది త్రూ పోలీస్ యాక్షన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏంటి పోలీస్ యాక్షన్ అంటే ఈ హైదరాబాద్ నిజామ్స్కి పోలీసులని సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించి ఒక వార్ లాగా ఆర్మీని పంపించి ఒక వార్ లాగా క్రియేట్ చేసి ఆ హైదరాబాద్ని మన ఇండియన్ యూనియన్లోకి మెర్జ్ చేసేలాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. సో ఎప్పుడు చేశారు? 17 సెప్టెంబర్ 1948. సో 17 సెప్టెంబర్ 1948 నుంచి హైదరాబాద్ అనేది ప్రిన్స్లీ స్టేట్ కాదు, అదొక పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. అందులో అది ఇండియన్ యూనియన్లోకి మెర్జ్ అయిపోయింది. ఓకే, తర్వాత ఈ అసఫ్ జాహీ డైనాసిటీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో అది మనకి ఇంపార్టెంట్. మేబీ ఆర్డర్ అడగవచ్చు, ఎగ్జామ్లో ఆర్డర్ అవ్వచ్చు ఎవరి తర్వాత ఎవరు అని. సో మనకి ఫౌండర్ ఎవరు? నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా. అండ్ తర్వాత ఎవరు? నాసిర్ జంగ్. తర్వాత ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ, సికిందర్ జా. ఈ సికిందర్ జా పేరు మీదనే మనకి సికింద్రాబాద్ అనే సిటీ ఏర్పడింది. తర్వాత నాసిర్ ఉద్దుల్లా, అఫ్జర్ ఉద్దుల్లా, మహబత్ అలీ ఖాన్, తర్వాత లాస్ట్ రూలర్ వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్. వీళ్ళంతా కూడా అసఫ్ జాహీ డైనాసిటీ కింగ్స్. ఈ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఆయన ఈయన పేరు మీదనే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. సో ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఈ ఆర్డర్ని ఒకసారి నోట్ చేసుకుంటే చాలా బెటర్. ఎగ్జామ్లో మనకి ఆర్డర్ అడగవచ్చు ఎవరి తర్వాత ఎవరు అని. సో నెక్స్ట్ కర్ణాటక స్టేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కర్ణాటక స్టేట్ ఫౌండర్ ఎవరు అని అంటే సాదతుల్లా ఖాన్. సో ఈ మొఘల్ దక్కన్లో కర్ణాటక రాష్ట్రం కూడా ఒక పార్ట్గా ఉండేది. సో అది కూడా నిజాం లాగానే స్వతంత్రంగా పరిపాలించడం జరిగింది. సో ఇందులో కర్ణాటకలో డిప్యూటీ గవర్నర్ వైస్రాయ్కి లోబడకుండా స్వతంత్రంగా పరిపాలించడము, నెక్స్ట్ వాళ్ళ వారసులని ఇంట్రొడ్యూస్ చేయడము,
ఇట్లా చేయడం జరిగింది. సో తర్వాత 1740 తర్వాత నవాబ్ పదవికి పదే పదే దాయాదుల సంఘర్షణలు ప్రజ్వలిల్లడం, అంటే వాళ్ళకి గొడవలు రావడం ద్వారా కర్ణాటక మొత్తం స్టాప్ అయిపోయింది, అంటే కర్ణాటక స్టేట్ మొత్తం భ్రష్టు పడిపోయింది. సో భారత రాజకీయాల్లోకి ఐరోపా వ్యాపార సంస్థలు రావడము, సో ఇదంతా కూడా కర్ణాటక కూడా మెర్జ్ అయిపోవడం ఇండియన్ యూనియన్లోకి జరిగింది. సో ఇక్కడ మనకి కర్ణాటకలో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కర్ణాటక వార్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫేమస్ ఫౌండర్ ఎవరు అంటే సాదతుల్లా ఖాన్ తర్వాత ఆయన మేనల్లుడు దోస్త్ అలీ ఖాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కర్ణాటకలో మనం అంతగా పెద్దగా ఏం చెప్పుకోదలసింది ఏం లేదు. ఇది కూడా లైక్ నిజాం లాగానే స్వతంత్రంగా పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ కర్ణాటకలో వార్స్ జరిగినాయి. ఆ వార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కర్ణాటక వార్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ట్రీటీస్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ వార్ అప్పుడు నేను ఇక్కడ డేట్స్ మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను, నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఈ కర్ణాటక వార్స్ ఎవరెవరి మధ్యలో జరిగినాయి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిషర్స్కి మధ్యలో జరిగినాయి. దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా ఈ యుద్ధాలు జరిగినాయి. అయితే ఎందుకు కారణాలు ఏంటి అని అంటే అమెరికాలో వలసల గురించి స్టార్ట్ అయిన యుద్ధము మన ఇండియాలో కూడా ప్రభావితం చేశాయన్నమాట. సో ఈ ఫస్ట్ కర్ణాటక వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1746 నుంచి 48 వరకు జరిగింది. సో ఇందులో విన్ అయింది మటుకి ఫ్రెంచ్ వాళ్ళు విన్ అయ్యారు. ఎక్స్లా చాపెల్ ట్రీటీ తోటి ఈ ఫస్ట్ వారు ముగుస్తుంది. సో ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, నేను ప్రెజెంటేషన్లో ఇవ్వడం మర్చిపోయాను. సో ఫస్ట్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది అంటే 1746 నుంచి 48 వరకు జరిగింది. సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు విన్ అయినారు. ఇక్కడ బ్రిటిషర్స్కి యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే కర్ణాటక నవాబ్ ఎవరైతే ఉన్నారో అన్వరుద్దీన్ ఉన్నారో ఆ అన్వరుద్దీన్ బ్రిటిషర్స్ని హెల్ప్ అడగడంతో ఆల్రెడీ ఫ్రెంచ్కి బ్రిటిషర్స్కి ఇంగ్లాండ్లో అమెరికాలో వలసల గురించి గొడవ జరుగుతూ ఉండడంతో బ్రిటిషర్స్ ఇక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ఈ వార్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో ఫ్రెంచ్కి బ్రిటిషర్స్కి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వారు 1746 నుంచి 48 వరకు ఎక్స్లా చాపెల్ ట్రీటీ తోటి స్టాప్ అయింది. అండ్ సెకండ్ కర్ణాటక వార్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1749 నుంచి 54 వరకు జరిగింది. సో ఈ సెకండ్ వారు ఏ ట్రీటీ తోటి ఎండ్ అయింది అని అంటే పాండిచ్చేరి ట్రీటీ తోటి ఎండ్ అయింది. అండ్ తర్వాత థర్డ్ కర్ణాటక వార్ వచ్చేసి 1756 నుంచి 63 వరకు జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓకే, ఓడిపోవడంతో వీళ్ళు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు అమెరికాలోను ఇండియాలోను ఓడిపోవడంతో ఫ్రెంచ్ మొత్తం స్టాప్ వాళ్ళ యుద్ధాలు అనేది స్టాప్ అయిపోయినాయి బ్రిటిషర్స్ తోటి. సో థర్డ్ కర్ణాటక వారు ఏ ట్రీటీ తోటి అంటే ప్యారిస్ ట్రీటీ. ఫస్ట్ ట్రీటీ ఏంటి అని అంటే ఎక్స్లా చాపెల్, నెక్స్ట్ పాండిచ్చేరి, థర్డ్ ప్యారిస్. ఈ 3 ట్రీటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ కర్ణాటక వార్ ఏమో 1746 నుంచి 48 వరకు, సెకండ్ ఏమో 1749 నుంచి 54 వరకు, థర్డ్ కర్ణాటక వార్ ఏమో 1756 నుంచి 63 వరకు. సో ఈ 3 వార్స్ గురించి ఇంపార్టెంట్, మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ట్రీటీస్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెంచ్ తరపున ఎవరు లీడర్షిప్ ఉంది అని అంటే అప్పుడు గవర్నర్ జనరల్ డూప్లే, ఫ్రెంచ్కి డూప్లే, బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే అన్వరుద్దీన్. ఓకే, ఈ కర్ణాటక వార్లో డూప్లే ఇంపార్టెంట్, ట్రీటీస్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఇంపార్టెంట్. సో ఈ 3 కర్ణాటక వార్స్తో పాటు ఇంకొక వార్ ఫ్రెంచ్కి బ్రిటిషర్స్కి మధ్యలో జరిగింది, అది వాన్విష్ వార్ 1760. ఇయర్ చాలా ఇంపార్టెంట్ మనకి. వాన్విష్ వారు ఇయర్ ఏంటి అని అడుగుతారు, బక్సర్ వారు ఇయర్ ఏంటి అని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లాగానో లేదా ఆబ్జెక్టివ్స్ ABCD అట్లా ఇచ్చి ఏది కరెక్ట్ అనో అట్లా ఇస్తారు. సో ఈ వాన్విష్ వార్ ఏంటి అని అంటే ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీకి బ్రిటిష్ సేనాని సరాయ్క్యూట్కి మధ్య జరిగింది. ఈ కౌంట్ డి లాలీ ఎవరు అంటే ఫ్రెంచ్ తరపున, సరాయ్క్యూట్ ఏమో బ్రిటిషర్స్కి తరపున. సో ఈ యుద్ధంలో ఈ కౌంట్ డి లాలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతాడు. ఈ ఓడిపోవడం ద్వారా ఫ్రెంచ్ ఇప్పటివరకు సంపాదించిన రాజ్యాలన్నీ కూడా బ్రిటిషర్స్కి దారాదత్తం చేయడం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి బ్రిటిషర్స్కి ఫ్రెంచ్ ఏమేమి సంపాదించిందో అవన్నీ కూడా బ్రిటిషర్స్కి ఇచ్చేయడం జరిగింది. ఏ వార్ ద్వారా? వాన్విష్ వార్ ద్వారా. ఏ ఇయర్లో? 1760. సో నెక్స్ట్ అటానమస్ స్టేట్ ఏంటి అని అంటే బెంగాల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది.
సో బెంగాల్ స్టేట్ ఫౌండర్ ఎవరు అని అంటే ముర్షిద్ కులీ ఖాన్. తర్వాత ఫేమస్ ఎవరు అని అంటే అలీవర్దీ ఖాన్. అండ్ తర్వాత మోస్ట్ ఫేమస్ ఎవరు అంటే సిరాజుద్దౌలా. ఈ 3 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈయన ముర్షిద్ కులీ ఖాన్ ఏం చేశాడనంటే ఈయన ఫస్ట్ దివాన్ అండ్ డిప్యూటీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేశాడు. 1717లో పనిచేశాడు. అండ్ ఆల్సో ఈయన హిందూస్కి ముస్లిమ్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు అనమాట. సో ఈ ముర్షిద్ కులీ ఖాన్ అనేవాడు చాలా ఫేమస్ ఈ విషయంలో. అంటే మొత్తం హిస్టరీలో హిందూస్కి ముస్లిమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఇచ్చిన ఎవరు అని అంటే అది ముర్షిద్ కులీ ఖాన్ మాట. ఫస్ట్ పర్సన్ ఆయనే. సో 1727లో ముర్షిద్ కులీ ఖాన్ చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు షుజావుద్దీన్ బెంగాల్ని పరిపాలించాడు. 1739 వరకు కూడా ఈ షుజావుద్దీన్ బెంగాల్ని పరిపాలించాడు. అదే సంవత్సరంలో షుజావుద్దీన్ కుమారుణ్ణి అలీవర్దీ ఖాన్ హతమార్చి బెంగాల్ నవాబ్గా ఆయన గద్దెనెక్కాడు. సో అలీవర్దీ ఖాన్, మనకి షుజావుద్దీన్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ అలీవర్దీ ఖాన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ముర్షిద్ కులీ ఖాన్ ఆయన తర్వాత వచ్చిన నవాబులు అందరూ కూడా ఉద్యోగ నియామకాల్లో హిందూస్కి ముస్లింకి ఈక్వల్ ఛాన్సెస్ ఇచ్చిండు. సో ఇది మనకి బెంగాల్ స్టేట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ముర్షిద్ కులీ ఖాన్ ఆయన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నియామకాల్లో ఈక్వల్ ఛాన్సెస్ హిందూ ముస్లిమ్స్కి ఇచ్చారు. సో నెక్స్ట్ బెంగాల్ స్టేట్లో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అని అంటే సిరాజుద్దౌలా. ఈయన చాలా చాలా ఫేమస్. ఈయన ఎక్కువ బ్రిటిషర్స్ తోటి ఎక్కువగా ఎక్కువ ఘర్షణ పడేవాళ్ళు. సో ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారు, సిరాజుద్దౌలాని అంతమొందించి బెంగాల్ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేసేసినారు. సో ఈ సిరాజుద్దౌలాలో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా సిరాజుద్దౌలా టైంలో చీకటి గది ఉదంతం అని ఒకటి ఉంది. సో ఏంటి అని అంటే సిరాజుద్దౌలా విలియం కోటపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారులు 146 మెంబర్స్ని బంధించేస్తాడు. సో బంధించడం వల్ల 130 మంది చనిపోతారు. ఓన్లీ 16 మందే ప్రాణాలతో బయటకు వస్తారు. సో ఇది మన చరిత్రలో మన హిస్టరీలో బాగా పేరున్న టాపిక్ అంటే చీకటి గది ఉదంతం అని అంటారు. అది ఎవరు చేస్తున్నారు అని అంటే సిరాజుద్దౌలా. సో సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధము ఎప్పుడు జరిగింది అని అంటే 1757 జూన్ 23న జరిగింది. ఎవరెవరికి? సిరాజుద్దౌలాకి అండ్ బ్రిటిష్ తరపున రాబర్ట్ క్లైవ్కి. సిరాజుద్దౌలా అండ్ వర్సెస్ రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరి పేరు ఇంపార్టెంట్. 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్యలో? సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్ మధ్యలో జరిగింది. అయితే ఈ బ్రిటిషర్స్ సిరాజుద్దౌలా సేనాపతి అయిన మీర్ జాఫర్తో సంధి చేసుకొని ఈ సిరాజుద్దౌలాని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. సో దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు అని అంటే మీర్ జాఫర్. సో తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ మీర్ జాఫర్ని అధికారికంగా సెలెక్ట్ చేయడము, తర్వాత అతని దగ్గర నుంచి కొన్ని రాజ్యాలు తీసుకోవడము, తర్వాత అతను కొన్ని రోజులకి మీర్ జాఫర్ సపోర్ట్ చేయకపోవడము, ఎందుకంటే ఎక్కువ మొత్తం అంతా ప్రాపర్టీస్ అంతా తీసేసుకుంటున్నారు బ్రిటిషర్స్ అని అతను సపోర్ట్ చేయకపోతే మళ్ళీ తర్వాత మీర్ కాసిమ్ని అధికారిక నవాబ్ చేయడము, తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ జరగడము. సో ఇదంతా కూడా బెంగాల్ మొత్తం కూడా బ్రిటిషర్స్ మొత్తం కూడా బెంగాల్ని ఆక్యుపై చేసేసుకుంది. సో సిరాజుద్దౌలా ఈజ్ అ ఫేమస్ పర్సన్. ఆయన తర్వాత వచ్చిన మిగతా ఎవరైతే నవాబ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నామమాత్రంగానే ఉన్నారు. సో బెంగాల్ స్టేట్లో సిరాజుద్దౌలా పార్టిసిపేట్ చేసిన వారు ఏంటి అని అంటే ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23 జరిగింది సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి. సో ఈ వార్లో సిరాజుద్దౌలా మరణించడం జరిగింది. సో ఇది బెంగాల్ స్టేట్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్లాసీ వార్ 1757 సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్యలో జరిగింది. సో ఇక్కడ నేను ఆర్డర్ ఇచ్చాను చూడండి. ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్, తర్వాత షుజావుద్దౌలా, సర్ఫరాజ్ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా ఫేమస్ పర్సన్ ఇన్ బెంగాల్ స్టేట్. అండ్ తర్వాత సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్ని నవాబ్గా చేశారు బ్రిటిషర్స్. తర్వాత ఈయన తర్వాత కాసిమ్ని నవాబ్గా చేశారు. కాసిం తర్వాత మళ్ళీ జాఫర్ని మళ్ళీ రీఎలెక్ట్ చేసుకున్నారు. సో లాస్ట్ బెంగాల్ నవాబ్ ఎవరు అని అంటే నిజాం ఉద్దౌలా. సో ఈ వీళ్ళల్లో మెయిన్
ఫోకస్డ్ పర్సన్ ఎవరు అని అంటే మనకి సిరాజుద్దౌలాని. ఎందుకు అని అంటే ప్లాసీ వార్లో పార్టిసిపేట్ చేసినాడు కాబట్టి మనకి సిరాజుద్దౌలా మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ అడిగారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఏంటి, రాబర్ట్ క్లైవ్కి సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి. సిరాజుద్దౌలాని ఓడించడానికి రాబర్ట్ వీళ్ళతోటి మంతనాలు చేసి సిరాజుద్దౌలాని ఓడగొడతాడు. సో వాళ్ళు ఎవరు, మీర్ జాఫర్ ఎవరు అని అంటే మీర్ బక్షి, ఓమ్ని చంద్ ఎవరు అని అంటే రిచ్ పర్సన్, జగదీష్ సేతు ఎవరు అని అంటే హీజ్ అ బ్యాంకర్, కాదిం ఖాన్ ఎవరు అని అంటే ఆర్మీ చీఫ్. సో మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్లో ఎలా అడిగారంటే మీర్ జాఫర్, ఓమ్ని చంద్ వీళ్ళ పేర్లో లెఫ్ట్ సైడ్లో ఇచ్చి వీళ్ళది రైట్ సైడ్లో ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారనమాట. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అడిగారు. సో ఇది మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఈ మీర్ జాఫర్ ఎవరు అంటే మీర్ బక్షి, ఓమ్ని చంద్ రిచ్, ఈయన జగదీష్ సేతు బ్యాంకర్, ఖాదిం ఖాన్ ఆర్మీ చీఫ్. ఓకే. అండ్ తర్వాత బెంగాల్లో ఇంకొక వార్ ఏది జరిగింది అని అంటే బక్సర్ వార్. ఏ ఇయర్లో జరిగింది అంటే 1764 అక్టోబర్ 22న జరిగింది. ఓకే. ఎవరెవరికి మధ్యలో ఈ 17 మీర్ కాసిం, సుజావుద్దౌలా, సెకండ్ షా ఆలం ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి వర్సెస్ కంపెనీ. ఏం కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్. వాన్విష్ వార్ ఎప్పుడు జరిగింది, బక్సర్ వార్ ఎప్పుడు జరిగింది, ప్లాసీ వార్ ఎప్పుడు జరిగింది, ఇయర్స్ అనేది ఇంపార్టెంట్. ఎవరి మధ్యలో జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అది బాగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆవాజ్ స్టేట్. సో ఈ ఆవాజ్ స్టేట్ ఫౌండర్ ఎవరు అని అంటే సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. సో ఈయన అసలు పేరు ఏంటి అని అంటే మీర్ మొహమ్మద్ అమీన్. సో ఈ సాదత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అవాద్ని స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఏర్పరచుకున్నాడు. సో ఈయన సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అని అంటే నాదిర్ షాకు చెల్లిస్తానన్న డబ్బు ఇవ్వలేక సాదత్ ఖాన్ ఆత్మహత్య చేసుకుంటాడు. సో సాదత్ ఖాన్ తర్వాత వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే ఈ సఫ్దర్జంగ్. సో సఫ్దర్జంగ్ తర్వాత సుజావుద్దౌలా, అసఫుజ్జుల్లా, వాజీర్ అలీ, సాదత్ ఖాన్. సో ఇక్కడ లాస్ట్ రూలర్ కట్ అయింది, ఆయన వాజిద్ అలీ షా. మీరు రాసుకోండి, ఆ నేమ్ కట్ అయింది. సో ఆవాజ్ లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే వాజిద్ అలీ షా. సో మనకి ఆవాజ్ గురించి ఈ సాదత్ ఖాన్ అండ్ లాస్ట్ వాజిద్ అలీ ఖాన్, ఈ 2 పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సాదత్ ఖాన్ అనే రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ చేసినాడు. సో కొత్తగా అంటే ఇంతకుముందు ఉన్న ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ అన్నీ తీసేసి ఆయన స్పెషల్గా ఫ్రెష్గా ఒక ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ 1723లో స్టార్ట్ చేశారు. ఓకే. ఆవాజ్లో ఓకే ఇంతే, సాదత్ ఖాన్ అనేది ఇంపార్టెంట్. అండ్ తర్వాత లాస్ట్ రూలర్ వచ్చేసి వాజిద్ అలీ షా. సో నెక్స్ట్ స్వతంత్ర స్టేట్ ఏది అని అంటే మైసూరు. సో ఈ మైసూరు రాజ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మైసూర్ రాజ్యాన్ని స్థాపించింది ఫస్ట్ ఎవరు అని అంటే చిలక కృష్ణరాజు ఒడియార్. ఈ స్టేట్ క్యాపిటల్ ఏంటి, ఈ మైసూర్ స్టేట్ క్యాపిటల్ ఏంటి అంటే శ్రీరంగపట్టణం. సో విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మైసూర్ని ఒడియార్ వంశస్థులు పాలించారనమాట. సో హైదర్ అలీ 1761లో కృష్ణరాజ్ 1 బంధించి ఒడియార్ వంశాన్ని అంతం చేశాడు. సో అక్కడ నుంచి హైదర్ అలీ అనే పర్సన్ మైసూర్ని రూల్ చేయడం జరిగింది. సో ఇక్కడ హైదర్ అలీ అనే పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. హైదర్ అలీ మోడర్న్ ఆర్సెనల్ ఇన్ దిందిగల్ 1755లో ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఈ మోడర్న్ ఆయుధాలకు సంబంధించిన ఒక కర్మాగారాన్ని దిందిగల్ 1755లో ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మోడర్న్ ఆర్సెనల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే హైదర్ అలీ. ఎక్కడ అంటే దిందిగల్. ఓకే. అండ్ తర్వాత ఈయన సెకండ్ మైసూర్ వార్, ఇక్కడ సెకండ్ మైసూర్ వార్లో క్యాన్సర్ వ్యాధితోటి చనిపోతారు హైదర్ అలీ. సో తర్వాత టిప్పు సుల్తాన్ వస్తారు. సో టిప్పు సుల్తాన్ ఎవరు అని అంటే సన్ ఆఫ్ హైదర్ అలీ. సో ఇక్కడ మనం మైసూర్ రాజ్యంలో ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన ఏంటి అని అంటే వార్స్, ట్రీటీ. అండ్ ఆల్సో నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు అని, అది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ వార్ ఎప్పుడు జరిగింది అని అంటే 1767 నుంచి 69 వరకు జరిగింది. ఎవరెవరి మధ్యలో, హైదర్ అలీ వర్సెస్ బ్రిటిష్. సో ఏ ట్రీటీతో ఎండ్ అయింది ఫస్ట్ వార్, మద్రాస్. సో నెక్స్ట్ సెకండ్ మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అని అంటే 1780 నుంచి 84. ఎవరి మధ్యలో జరిగింది, హైదర్ వర్సెస్ బ్రిటిష్. బట్ మధ్యలో హైదర్ చనిపోవడం వల్ల టిప్పు సుల్తాన్ ఎంటర్ అవుతాడు. సో
సెకండ్ మైసూర్ వార్లో ఎంటర్ అవుతుంది ఎవరు అని అంటే టిప్పు సుల్తాన్. సో ఈయన కూడా 50% ఆఫ్ ద రాజ్యాన్ని కోల్పోతాడు ఈ సెకండ్ వరల్డ్ వార్లో. ఎవరు? టిప్పు సుల్తాన్. సో ఏ ట్రీటీ తోటి ఎండ్ అవుతుంది? ఇక్కడ కూడా బ్రిటిషర్స్ విన్ అవుతారు. మంగళూరు ట్రీటీ తోటి ఈ సెకండ్ మైసూర్ వారు ఎండ్ అయిపోతుంది. తర్వాత థర్డ్ మైసూర్ వారు 1790 నుంచి 92 వరకే జరిగింది. ఇందులో టిప్పు సుల్తాను వర్సెస్ బ్రిటిషర్స్. ఇక్కడ కూడా బ్రిటిషర్సే నెగ్గడం జరిగింది. శ్రీరంగపట్టణం ట్రీటీ తోటి ఎండ్ అయిపోయింది. సో ఫోర్త్ వార్ ఎప్పుడు జరిగింది అని అంటే 1798 నుంచి 99 వరకు జరిగింది. సో ఈ వార్లో టిప్పు సుల్తాన్ చనిపోవడం జరిగింది. సో ఇక్కడితో మైసూర్ వార్లు అంతమైపోయినాయి. సో మొత్తం బ్రిటిషర్స్ ఆధీనంలోకి వెళ్ళిపోవడం మైసూర్ మొత్తం జరిగింది. సో ఇక్కడ మనం మైసూర్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఈ మోడర్న్ ఆర్సనల్ హైదర్ అలీ ఎస్టాబ్లిష్ చేసిన మోడర్న్ ఆర్సనల్ ఎక్కడుంది అనేది ఒకటి. అండ్ తర్వాత వార్స్ డేట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఇయర్స్ ఇచ్చి రైట్ సైడ్లో ట్రీటీస్ ఇవ్వచ్చు, లేదా ఏ వార్, సెకండ్ వార్, థర్డ్ వార్, ఫోర్త్ వార్ అట్లా ఇస్తారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వార్స్ గుర్తుపెట్టుకోండి. సో మైసూర్ వార్స్ ఎప్పటి నుంచి జరిగినాయి? 1767 నుంచి 1799 వరకు కూడా మైసూర్ వార్స్ జరిగినాయి. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి నేను మెన్షన్ చేయలేదు, మీరు నోట్ చేసుకోండి. సో ఫస్ట్ మైసూర్ వార్కి, సెకండ్ మైసూర్ వార్కి బ్రిటిష్ తరపున ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే వారెన్ హాస్టింగ్. ఓకే. ఫస్ట్ మైసూర్ వార్కి, సెకండ్ మైసూర్ వార్కి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే వారెన్ హాస్టింగ్. సో థర్డ్ వార్కి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే కార్న్ వాలిస్. ఫోర్త్ మైసూర్ వార్కి ఎవరు అని అంటే లార్డ్ వెల్లస్లీ. సో ఫస్ట్ 1 and 2కి వారెన్ హాస్టింగ్, థర్డ్ దానికి కార్న్ వాలిస్, ఫోర్త్ దానికి లార్డ్ వెల్లస్లీ. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఇంకొకటి, నేను ఇక్కడ ప్రతిదీ కూడా ప్రెజెంటేషన్లో ఇవ్వట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ అయినా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకి హిస్టరీ అనేది లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంత ఇన్ఫర్మేషన్ నేను ప్రెజెంటేషన్లో ఇవ్వాలి అంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం అండ్ మిగతా సబ్జెక్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అందుకని కొన్ని మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అయినవి నేను చెప్తున్నాను కాబట్టి మీరు నోట్స్లో రాసుకోండి. సో నేను చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్లీజ్ 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 మీరందరూ కూడా నోట్స్లో రాసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో, కోచింగ్ సెంటర్స్కి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకునే కెపాసిటీ లేని వాళ్ళు, మనీ కానీ టైం కానీ లేని వాళ్ళకి మన ఛానల్ చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎంతమందికి సెండ్ చేస్తే మన వీడియోస్ అంతమందికి రీచ్ అవుతుంది. యాక్చువల్ పర్సన్స్, పూర్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అనేదే నా ఉద్దేశము. సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో నెక్స్ట్ పంజాబ్ స్టేట్ ఫౌండర్ ఎవరు అంటే మహారాజా రంజిత్ సింగ్. ఈయన చాలా ఇంపార్టెంట్. పంజాబ్ షేర్ అని కూడా అంటారు ఈయనని, మహారాజా రంజిత్ సింగ్. సో ఈయన కాశ్మీర్ని, పెషావర్, ముల్తాన్, ఇంకా కొన్ని స్టేట్స్ని ఆక్రమించేసుకున్నాడు. సో ఈయన తర్వాత వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే దిలీప్ సింగ్. కానీ ఈ దిలీప్ సింగ్ అనే పర్సన్ మైనర్ అవడంతో ఆయన మదర్ అయిన జిందన్ రూలింగ్ చేయడం జరిగింది పంజాబ్ స్టేట్ని. ఓకే. సో ఇక్కడ మనం పంజాబ్ స్టేట్లో ఆంగ్లో సిక్ వార్స్ జరిగినాయి. సో ఆ సిక్ వార్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ కూడా మళ్ళీ ఇయర్స్ ఇవ్వడం మర్చిపోయాను, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1845 నుంచి 46 జరిగింది. సో ఎవరెవరి మధ్యలో అంటే హార్డింగ్ 1 అండ్ వర్సెస్ జిందాన్. సో ఏ ట్రీటీతో ఎండ్ అయింది అంటే లాహోర్ ట్రీటీ. ఇక్కడ మనము ట్రీటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ ట్రీటీ, తర్వాత ఏ ట్రీటీ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎవరి మధ్యలో ఏ ఇయర్లో జరిగింది అంటే 1848 నుంచి 49 మధ్యలో జరిగింది. సో ఎవరి మధ్యలో? డల్హౌసీ వర్సెస్ సేమ్ జిందాన్, వీళ్ళిద్దరి మధ్యలో ఆంగ్లో సిక్ వార్ జరిగినాయి. సో ఇది బ్రిటిషర్స్ యొక్క లాస్ట్ వార్, ఇండియాలో బ్రిటిషర్స్ యొక్క లాస్ట్ వార్. తర్వాత ఇండియన్ రూలర్స్ రావడం అది జరిగింది. సో బ్రిటిషర్స్ యొక్క లాస్ట్ వార్ ఏది అని అంటే ఆంగ్లో సిక్ వార్, సెకండ్ ఆంగ్లో సిక్ వార్. సో మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి యూరోపియన్ పెనిట్రేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ టేబుల్ లాగా వేశాను, మీరు ఈ టేబుల్ రాసుకోండి, ఇది బై హార్ట్ చేయండి.
అంటే ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, ఏ ఇయర్లో వచ్చారు, వాళ్ళు ఫస్ట్ వర్తక స్థావరం ఏంటి, అంటే ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి ఈ టేబుల్ని ఖచ్చితంగా. సో ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు వచ్చారంటే మనందరికీ తెలుసు పోర్చుగీస్ వారు 1498లో వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ ఎక్కడ వాళ్ళ వర్తక స్థావరాలను ఏర్పరిచారు అని అంటే కొచ్చిన్లో. ఓకే, కేరళలోని కొచ్చిన్లో వాళ్ళ ఫస్ట్ స్థావరాన్ని ఏర్పరిచారు. అండ్ తర్వాత వచ్చింది డచ్ 1602, వాళ్ళ ప్రథమ వర్తక స్థావరం ఏంటి అని అంటే మచిలీపట్నం, అంటే మన తెలుగులో మచిలీపట్నం అంటాం కదా అది. అండ్ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ప్రథమ స్థావరం ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు అని అంటే సూరత్లో. తర్వాత ఫ్రెంచ్ 64లో వచ్చారు, వాళ్ళది కూడా సూరత్. సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఈ టేబుల్ని నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇచ్చిన ఈ ముగ్గురు గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఈ నేమ్స్ అనేది గుర్తుంచుకోండి, ఈ నేమ్స్ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతారు ఎగ్జామ్లో అని అంటే ఏ పోర్చుగీస్ గవర్నర్ ఇండియాకి ఫస్ట్ వచ్చారు అట్లా అడుగుతారు. అంటే మీరు ఈ నేమ్స్ గుర్తుంటే మీకు ఈజీగా పెట్టేయచ్చు. సో గవర్నర్స్ ఆఫ్ పోర్చుగీస్ ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మండ్, ఆల్బుకెర్క్, నినాద సిన్హా. సో ఈ ముగ్గురు కూడా పోర్చుగీస్ గవర్నర్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మన ఇండియన్ స్టేట్లో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ కొచ్చిన్, దమన్ అండ్ డయ్యీ, గోవా, ఈ స్టేట్స్ అన్నీ కూడా పోర్చుగీస్ నుంచి మనము తీసుకున్న స్టేట్స్. ఓకే, వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్లేసెస్ అట్లే ఉండడంతో ఇవన్నీ కూడా ఏంటి పోర్చుగీస్కి సంబంధించిన స్టేట్స్ అనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి. సో తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంకొక పేరు ఏంటి అంటే వెరినిచ్ ఆస్టిన్ డిచ్ కంపెనీ. ఓకే, ఈ డచ్ వాళ్ళు కూడా చాలా చాలా మార్పులు చేయడం జరిగింది మన ఇండియాలో. సో వీళ్ళ తర్వాత వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు, దట్ ఈస్ బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ 1600లో వచ్చారు. సో వాళ్ళ గవర్నర్స్ ఎవరు వచ్చారు ఫస్ట్ అంటే విలియం హాకిన్స్, జేమ్స్ వన్. సో వీళ్ళిద్దరు ఏ ఇండియన్ రూలర్ పీరియడ్లో వచ్చారు అని అంటే జహంగీర్ పీరియడ్లో వచ్చారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జహంగీర్ పీరియడ్లో విలియం హాకింగ్ అండ్ జేమ్స్ వన్ గవర్నర్స్ రావడం జరిగింది, జహంగీర్. అండ్ తర్వాత వీళ్ళ ప్లేసెస్ ఫస్ట్ ఏమి ఆక్రమించుకున్నారు బ్రిటిషర్స్ అంటే మద్రాసు, బాంబే, కోల్కతా. సో తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది 1664లో. వీళ్ళ మెయిన్ సెంటర్ వచ్చేసి పాండిచ్చేరిలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. లైక్ పోర్చుగీస్ లాగానే ఫ్రెంచ్ వాళ్ళ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి యానం, ఖరేకల్, మహి. ఇవి మనకి ఇండియాలో వదిలేసి వెళ్ళిపోవడము, కానీ ఇవి రిలేటెడ్ టు ద ఫ్రెంచ్ కింగ్డమ్. సో ఈ యానం, ఖరేకల్, మహి అనేది ఫ్రెంచ్కి సంబంధించిన ప్లేసెస్. సో మీరు ఈ యూరోపియన్ పెనెట్రేషన్లో ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. సో నేను అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు షార్ట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు చెప్తే అది మళ్ళీ బుక్లా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా ఎంత షార్ట్ చేయాలో ఇన్ఫర్మేషన్ నేను అంత షార్ట్ చేసి మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్ 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 మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తే నాకు ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ ఇంకా నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో నేను ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేశాను. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి గవర్నర్ జనరల్స్ అండ్ వాయిస్రాయ్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో అందుకని నేను ఈ చాప్టర్ని ఇప్పుడు చెప్పట్లేదు, నేను దీనికి స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. మేబీ ఈ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అయినాకనైనా చేస్తాను, లేదా మధ్యలో ఎప్పుడైనా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే లైక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, లేదా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, ఫస్ట్ వాయిస్రాయ్ ఎవరు, ఇట్లా కాదు, ఇవన్నీ ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు. బట్ అలా కాకుండా కొన్ని మూమెంట్స్ జరిగినాయి కదా, సో ఆ మూమెంట్స్ టైంలో ఉన్న గవర్నర్ జనరల్స్ ఎవరు, ఏ గవర్నర్ జనరల్ ఏం ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏం న్యూ రీఫార్మ్స్ తీసుకొచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అట్లా అని ఈ చాప్టర్ని నేను ఇప్పుడు టెంపరీగా స్కిప్ చేస్తున్నాను. సో దీనికి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో మీరు చూడండి. సో నెక్స్ట్ చాప్టర్ మనం ఫోర్త్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ద రివోల్ట్ ఆఫ్ 1857. సో ఇక్కడ నుంచి మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. 1857 రివోల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, తర్వాత చాప్టర్ గురించి చేద్దాం.
సో ఇది మన ద రివోల్ట్ ఆఫ్ 1857. సో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే వేస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కట్ చేసి టు ద పాయింట్, మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను ఇచ్చాను. సో జస్ట్ మీరు ఈ నా ప్రెజెంటేషన్ ఒకటి వింటే మీరు మిగతా అంతా అర్థమవుతుంది. సో నా ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీరు ఏదైనా బుక్ చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే హిస్టరీ అనేది చాలా చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. సో అందుకని నేను టు ద పాయింట్ ఇస్తున్నాను నా ప్రెజెంటేషన్లో. మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి, నోట్స్ రాసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మట్టుకే మీకు ఈవెన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇవ్వరు. ఐఎమ్ గ్యారంటీ ఫర్ దాట్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు టోటల్ బుక్లో ఉన్న డెఫినేషన్స్ అంటే టు ద పాయింట్ ఇవ్వరు వాళ్ళు, మళ్ళీ కన్ఫ్యూజింగ్ లాగానే ఉంటుంది. నేను ఇక్కడ మీకు టు ద పాయింట్ ఇస్తున్నాను. సో ఏంటి కారణాలు ఏంటి ఇవన్నీ ఏంటి అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఇస్తున్నాను. మిగతా అంతా మీరు రాయొచ్చు. మీరు యాక్చువల్ పాయింట్ తెలిస్తే మిగతా అంతా మీరు ఓన్గా రాయొచ్చు, లైక్ డిస్క్రిప్టివ్ పేపర్లో. సో అందుకని నేను తక్కువ స్లైడ్స్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎట్లా చెప్పాలి అనేది నేను మీకు ఇస్తున్నాను. సో ఇప్పుడు ద రివోల్ట్ ఆఫ్ 1857 4th చాప్టర్లోకి వెళ్ళిపోతే, ఈ రివోల్ట్ స్టార్ట్ అయింది May 10th మీరట్లో స్టార్ట్ అయింది. 1857 May 10th మీరట్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టాప్ అయింది అని అంటే 1858 September 20 ఢిల్లీలో స్టాప్ అయిపోయింది. సో ఈ సెంటెన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? May 10th 1857. ఎప్పుడు స్టాప్ అయింది అంటే ఎప్పుడు ఎండ్ అయిపోయింది అని అంటే September 20 1858లో ఎండ్ అయింది. స్టార్ట్ అయింది ప్లేస్ ఏమో మీరట్, ఎండ్ అయిన ప్లేస్ ఏమో ఢిల్లీ. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ బిట్. సో తర్వాత అసలు 1857 రివోల్ట్ ఎందుకు జరిగింది? అప్పటి వరకు కామన్ ఉన్న ప్రజలు కానివ్వండి లేదా ఆర్మీ సోల్జర్స్ కానివ్వండి ఎందుకు రీవోల్ట్ వైపుకి మొగ్గు చూపారు? సో అసలు కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి, ఇవి జరగడానికి రీజన్స్ ఏంటి అనేది మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే పొలిటికల్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్. అంటే ఏదో ఒక కారణం ద్వారా ఈ రివోల్ట్ స్టార్ట్ అవ్వలేదు. దే ఆర్ సో మెనీ రీజన్స్. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈ రివోల్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ రీజన్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్క సెక్షన్ ద్వారా నేను చెప్తాను. సో ఫస్ట్ పొలిటికల్ రీజన్ ఏంటి అనేది చూద్దాం. సో పొలిటికల్ రీజన్ ఏంటి అని అంటే సబ్సిడరీ అలియన్సెస్, డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి ఒక మూల కారణం. ఏంటిది సబ్సిడరీ అలియన్సెస్? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో నేను ఆల్రెడీ సబ్సిడరీ అలియన్సెస్ గురించి చెప్పాను. సో ఇది ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? లార్డ్ వెల్లస్లీ. సో ఏంటి ఇది అంటే బ్రిటిష్ ఆర్మీ యొక్క మెయింటెనెన్స్ మొత్తం కూడా ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఈ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు చూసుకోవాలి. సో దానివల్ల ఏంటి, ఇండియన్ రూలర్స్ లాస్ అయిపోవడం, వాళ్ళ రాజ్యాలన్నీ కోల్పోవడం జరిగింది. ఇది ఒక ఎఫెక్ట్. తర్వాత ఇంకొక పాలసీ ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు బ్రిటిషర్స్ అంటే డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్. ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇంట్రొడ్యూస్ చేసింది డల్హౌసీ. అసలు ఏంటి ఇది అని అంటే ఎవరికైతే ఓన్ సన్స్ ఎవరైతే ఉండరో వాళ్ళు ఏం చేస్తారు, దత్తపుత్రులను తీసుకుంటారు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని చెప్పింది త్రూ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్ అంటే ఎవరైతే దత్తపుత్రులు ఉంటారో ఆ దత్తపుత్రులకి వాళ్ళ తర్వాత అంటే ఆ కింగ్స్ తర్వాత ఆ రాజ్యం వాళ్ళకి వర్తించదు, అది బ్రిటిషర్స్కి వర్తిస్తుంది అని బ్రిటిషర్స్ ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్ ద్వారా అనౌన్స్ చేసింది. సో దానివల్ల ఏంటి, లైక్ ఎగ్జాంపుల్ ఝాన్సీ లక్ష్మీబాయికి ఓన్ సన్ లేడు. సో ఆవిడ ఏం చేస్తారు, ఒక బేబీని దత్తత తీసుకుంది. సో అప్పుడు ఏంటి, బ్రిటిషర్స్కి ఝాన్సీ లక్ష్మీబాయికి వార్ జరుగుతుంది. ఎందుకు అని అంటే దత్తపుత్రునికి రాజ్యము ఇవ్వకూడదు, అది మొత్తం ఝాన్సీ మొత్తం కూడా రాజ్యం మొత్తం కూడా బ్రిటిషర్స్కే చెందుతుంది అనేది ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్ యొక్క ఉద్దేశం. అంటే దత్తపుత్రులకి రాజ్యం వెళ్ళదు, పుత్రులు లేని సమక్షంలో ఆ రాజ్యం, ఆ కింగ్డమ్ మొత్తం కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అనేది ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్. సో పొలిటికల్ రీజన్ ఏంటి అంటే ఈ 2 రీజన్స్ వల్ల పీపుల్ ఎఫెక్ట్ అయినారు, పీపుల్ డిస్ట్రెస్ అయినారు బ్రిటిషర్స్ పైన. ఏంటి, సబ్సిడరీ అలియన్సెస్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఫ్లాగ్స్. అండ్ తర్వాత ఫైనాన్షియల్ రీజన్ ఏంటి అంటే ఇండియాలో మనకి లాట్స్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది. రా మెటీరియల్ అంటే ఏంటి, ముడి సరుకు. సో ఈ ముడి సరుకు అంతా కూడా ఈ బ్రిటిషర్స్ ఇండియా నుంచి తీసుకెళ్ళి యూరప్కి తీసుకెళ్తుంది. సో యూరప్కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం ప్రోడక్ట్స్ ఏదైతే గూడ్స్ ఏమైనా
మొత్తం ప్రోడక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ యూరోప్లో అమ్మకుండా మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ హై రేట్స్ తోటి అమ్మడం జరిగింది. సో ఇండియా అనేది బెస్ట్ మార్కెట్ స్పేస్ కదా, సో కాబట్టి ఇక్కడ అమ్మడం జరిగింది. సో దీనివల్ల ఏంటి, రా మెటీరియల్స్ అన్ని చీప్గా బ్రిటిషర్స్ యూరోప్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఫినిష్ అయిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ప్రైసెస్ తోటి ఇండియాలో అమ్ముతున్నారు. సో దానివల్ల మన ఇండియన్స్కే కదా లాస్. సో ఇది ఒక పాయింట్. అండ్ తర్వాత సోషల్ రీజన్ ఏంటి అని అంటే, ఈ సతీ సహగమనం అని మనకి పూర్వంలో ఉండేది. ఏంటి సతీ సహగమనం అని అంటే, భర్త చనిపోయిన తర్వాత ఆయన చితి మీదనే ఆయన భార్యని కూడా పెట్టి కాల్చేయడం. సో ఇది ఒక మంచి విషయం కాదు. ఇది అబాలిష్ చేశారు బ్రిటిషర్స్. ఇది ఒకటి, చైల్డ్ మ్యారేజ్ ఒకటి అబాలిష్ చేయడము, తర్వాత విడో రీమ్యారేజ్ చేయడము, ఇవన్నీ కూడా పీపుల్ అప్పుడున్న మన ఇండియన్స్కి నచ్చకపోవడము. యాక్చువల్లీ టు ద మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఇదే మంచి విషయమే. బ్రిటిషర్స్ చేసింది ఇది మంచిదే, బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారము ఇవన్నీ కూడా తప్పు. సో సోషల్గా ఇదంతా కూడా రైట్ అనేది అప్పుడు ఇండియన్స్ యొక్క అవగాహన. సో ఇదొక పాయింట్. సతీని అబాలిష్ చేయడము, చైల్డ్ మ్యారేజ్ అబాలిష్ చేయడము, విడోకి మళ్ళీ మ్యారేజ్ చేయడము, ఇవన్నీ కూడా అప్పుడున్న పీపుల్కి నచ్చకపోవడము, ఇదొక కారణము 1857 రీవోల్ట్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ తర్వాత రిలీజియస్ రీజన్ ఏంటి అని అంటే మతపరంగా ఉన్న రీజన్ ఏంటి అని అంటే, ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీ తీసుకోవాలని ఫోర్స్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్. సో క్రిస్టియానిటీకి మారిపోవాలి అని ఖచ్చితంగా బ్రిటిషర్స్ ఫోర్స్ చేసేవాళ్ళు. సో ఇది కూడా అప్పుడు హిందూస్కి నచ్చకపోవడము, ఇదొక కారణం. తర్వాత ఆర్మీ రీజన్స్ ఏంటి అని అంటే, బ్రిటిష్ ఆర్మీలో మన ఇండియన్ సోల్జర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము. ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళకి తక్కువ శాలరీస్ ఇవ్వడము, హై పొజిషన్స్ అన్ని బ్రిటిషర్స్కి ఇవ్వడము, లో పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్ సోల్జర్స్కి ఇవ్వడము. సో బ్రిటిష్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ని బ్యాడ్ వర్డ్స్ తోటి తిట్టడము. అండ్ ఇంకొకటి ఏంటి, మన ఇండియాలో సిక్ వాళ్ళు తల బాగా పెట్టుకుంటారు, తలకి అది బాగా పెట్టుకుంటారు. సో అది చూసి బ్రిటిషర్స్ ఎగతాళిగా చేయడము. సో ఇవన్నీ కూడా ఈ 1857 రీవోల్ట్ స్టార్ట్ అవ్వడానికి మూలం అనమాట. సో ఇవన్నీ అగిటేషన్స్, ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి 1857 రీవోల్ట్ స్టార్ట్ అయింది. బట్ వీటితో పాటు ఇంపార్టెంట్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే ఎన్ఫీల్డ్ రీఫిల్డ్ గన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిషర్స్. అసలు ఏంటి అని అంటే, ఈ గన్స్ యొక్క బుల్లెట్స్కి చివరన అది ఆవు కొవ్వు పంది కొవ్వు తోటి పూసిన ఒక పూత ఉంటుంది. సో ఆ సోల్జర్స్ దాన్ని షూట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ కొవ్వుని నోటితోటి కొరికి తర్వాత దాన్ని యూజ్ చేయాలి. సో ఇది ఏంటి, హిందూస్కి ఏంటి, కౌ అంటే ఆవు అనేది పవిత్రమైనది అని, ముస్లిమ్స్కి పంది అనేది, అది పిగ్ అనేది వాళ్ళకి నచ్చని యానిమల్. సో ఇది అనేది మెయిన్ రీజన్. ఇమీడియట్ కాజ్ ఏంటి 1857 రీవోల్ట్కి అని అంటే, ఎన్ఫీల్డ్ రీఫిల్డ్ గన్స్ ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హిందూస్కి ముస్లిమ్స్కి నచ్చకపోవడము. సో ఇది మెయిన్ కాజ్ 1857 రీవోల్ట్ అవ్వడానికి. సో రిమైనింగ్ కాజెస్ ఓన్లీ ఇది ఒకటే కాదు, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ కూడా కారణమే. సో నెక్స్ట్ మనము 1857 రీవోల్ట్స్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఏ సెంటర్లో ఏ లీడర్ ఫేమస్ అంటే, రివోల్ట్ జరిగింది కదా, ఏ ప్లేసెస్లో జరిగింది, ఆ ప్లేస్లో ఉన్న ఫేమస్ పర్సన్ ఎవరు, ఫేమస్ రూలర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతారనంటే, లైక్ లెఫ్ట్ సైడ్లో నేను ఇచ్చినట్టు లెఫ్ట్ సైడ్లో ఈ నేమ్స్ స్టేట్ నేమ్స్ ఇచ్చి, రైట్ సైడ్లో ఆ రూలర్ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ చేయమని అడుగుతారు. సో ఇది మనకు తెలిసి ఉండాలి. సో ఆవాద్ నుంచి అంటే 1857 రీవోల్ట్స్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆవాద్ నుంచి అంటే లక్నో నుంచి ఎవరున్నారు, హజరత్ మహల్ లేడీ ఉన్నారు, ఈమె ఓన్లీ లేడీ. అండ్ తర్వాత ఢిల్లీ నుంచి ఎవరున్నారు అంటే బహదూర్ షా. యాక్చువల్లీ ఈయన ఉన్నారు, బట్ యాక్చువల్ పాత్ర పోషించింది ఎవరు అని అంటే జనరల్ భక్త్ ఖాన్. సో ఈ ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి. ఆప్షన్లో మీకు ఈ ఇద్దరిలో ఏ పేరు ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఢిల్లీ నుంచి ఎవరు, బహదూర్ షా అండ్ జనరల్ భక్త్ ఖాన్. సో కాన్పూర్ నుంచి ఎవరు, ఏ లీడరు అని అంటే నానా సాహెబ్.
ఝాన్సీ నుంచి మనందరికీ తెలుసు లక్ష్మీబాయి అండ్ ఆల్సో తాంతియా తోపే. బీహార్ నుంచి కున్వర్ సింగ్. సో ఈ నేమ్స్, ఈ స్టేట్ నేమ్స్ అండ్ ఈ రూలర్ నేమ్స్ అనేది ఇంపార్టెంట్, మీరు అది గుర్తుంచుకోండి. ఆవాద్ నుంచి హజరత్ మహల్, ఢిల్లీ నుంచి బహదూర్ షా అండ్ బఖ్త్ ఖాన్, కాన్పూర్ నుంచి నానా సాహెబ్, ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి అండ్ తాంతియా తోపే, బీహార్ నుంచి కున్వర్ సింగ్. ఓకే, అయితే రీవోల్ట్ స్టార్ట్ అవ్వడం బాగానే జరిగింది కానీ అంత సఫిషియెంట్గా ముందుకెళ్ళలేదు. 1858లోనే ఎండ్ అయిపోయింది. 57లో స్టార్ట్ అయింది, 58లో ఎండ్ అయిపోయింది. సెప్టెంబర్ 20కి స్టాప్ అయిపోయింది. ఎందుకు స్టాప్ అయిపోయింది అని అంటే రీజన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు డిస్క్రిప్టివ్ పేపర్లో ఒకవేళ మీకు ఈ 1857 రీవోల్ట్ గురించి క్వశ్చన్ అడిగితే మీరు రీజన్స్ ఎందుకు స్టాప్ అయిపోయింది, ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనే పాయింట్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్స్ నేను ఇక్కడ మీకు ప్రెజెంటేషన్ చేయలేదు కానీ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సో ఎందుకు సక్సెస్ కాలేదు అని అంటే, ఒకటి స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం వల్ల. సో ఏ మూమెంట్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ లేకపోతే ఏ మూమెంట్ కూడా స్టాప్ అయిపోతుంది, మధ్యలో ఆగిపోతుంది. ఎందుకంటే అందరూ పాలిస్తే మరి ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరు? సో ఎవరికి చెప్పినట్టు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేస్తే ఎవరు మాట ఎవరు వింటారు? సో ఏ మూమెంట్కైనా కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి, ఈ ప్రిన్స్లీ స్టేట్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయడము, ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ కింగ్స్, ప్రిన్స్లీ స్టేట్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయడము, ఇట్లాంటి రీజన్స్ వల్ల ఈ 1857 రీవోల్ట్ అనేది స్టాప్ అవ్వడం జరిగింది. ఓకే, సో స్టాప్ అయినా కూడా 1857 రీవోల్ట్ అనేది కొన్ని హ్యూజ్ చేంజెస్ తీసుకొచ్చింది. సో ఆ చేంజెస్ ఏంటో మనం చూద్దాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీయే రూల్ చేసేది ఇండియాని. బట్ 1858 రీవోల్ట్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎండ్ అయిపోయి మొత్తం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. అంటే డైరెక్ట్ ఇంకా బ్రిటిష్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. సో ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ రిజల్ట్. అండ్ తర్వాత ఏమొచ్చిందంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ పోయి వైస్రాయ్ పోస్ట్ని నియమించడం జరిగింది. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కర్నింగ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏం చేసిండ్రు, డాక్టర్ ఆఫ్ లాబ్స్ కూడా అబాలిష్ చేయడం జరిగింది 1858 తర్వాత. అండ్ తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో అబాలిష్. సో ఈ 4 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఈ పాయింట్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అయిపోయింది, డైరెక్ట్ రూలింగ్ వచ్చింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోయి వైస్రాయ్ వచ్చింది, డాక్టర్ ఆఫ్ లాస్ పోయింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోడ్ ఆఫ్ డైరెక్టర్ అబాలిష్ అయింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఇంకో పాయింట్ ఇక్కడ 5th పాయింట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏంటి అని అంటే, ఇందులో సెక్రటరీ ఆఫ్ స్టేట్లో ఇండియన్స్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మన 1857 యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండిపెండెన్స్ రీవోల్ట్ అని అన్నది ఎవరు? 1857 రీవోల్ట్ని ఫస్ట్ ఇండిపెండెన్స్ రీవోల్ట్ ఆర్ లేదా ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అన్నది ఎవరు అని అంటే దామోదర్ సవార్కర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇది మనం 1857 యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి సోషియో రిలీజియస్ రీఫార్మ్స్. అంటే ఏంటి సోషియో రిలీజియస్ రీఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే, మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ రిలీజియస్ సంస్థలు ఏర్పడినాయి, లైక్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ఇవన్నీ కూడా ప్రజల్ని మోటివేట్ చేశాయి. సో ఏ రకంగా మోటివేట్ చేశాయి, ఈ సంస్థల యొక్క ఫౌండర్స్ ఎవరు, అసలు వీటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజ్. సో ఇది స్థాపించిన పర్సన్ ఎవరు అని అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో RRR అని పెట్టుకోండి. సో బ్రహ్మ సమాజ్ని స్థాపించింది ఎవరు అని అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. సో ఈయన గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే 1772లో రాధానగర్, బెంగాల్లోని రాధానగర్లో పుట్టాడు. సో ఈయన 1815లో ఆత్మీయ సభని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఆత్మీయ సభ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 1815లో ఈ ఇయర్ గుర్తుంచుకోండి. ఆత్మీయ సభ 1815లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదే ఆత్మీయ సభని 1828లో బ్రహ్మ సభగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో బ్రహ్మ సమాజ్ని మళ్ళీ 1829లో బ్రహ్మ సమాజ్గా
చేంజ్ చేసిండు. సో బ్రహ్మ సమాజ్ అనేది ఎప్పుడు అని అంటే 1829లో చేంజ్ అయింది. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఈయన మంచి రచయిత. సో కొన్ని పేపర్స్ రాయడం జరిగింది. ఆ పేపర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సంబంధ కౌముది, మిరాత్ ఉల్ అక్బర్ అనే ఈ 2 పేపర్స్ కూడా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన పేపర్స్. సో తర్వాత ఈయన వేదాంత కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. వేదాంత కాలేజ్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, బై హూమ్ అని అడుగుతారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు. తర్వాత ఈయనకి రాజా అనే బిరుదుని అక్బర్ II అనేవారు ఇచ్చారు. ఓకే, అక్బర్ II అనే పర్సన్ రాజా అనే టైటిల్ని రామ్మోహన్ రాయ్కి ఇచ్చారు. యాక్చువల్లీ ఈయన పేరు రామ్మోహన్ రాయ్. తర్వాత ఈ టైటిల్ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్గా పేరు వచ్చింది. ఈ సంబంధ కౌముది ఏదైతే పేపర్ ఉందో ఇది ఫస్ట్ భారతీయులచే ప్రారంభించబడిన మొదటి పత్రిక అన్నమాట. సో దాని తర్వాత ఈయన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ సతీ సహగమనానికి కూడా అబాలిష్ చేయడానికి చాలా కృషి చేశారు. సో గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే విలియం బెంటిక్ అండ్ ఈయన రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళిద్దరూ కూడా సతీ సహగమనాన్ని అంతమొందించడానికి చాలా కృషి చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ అండ్ విలియం బెంటిక్. మీకు ఎగ్జామ్లో సతీ సహగమనాన్ని అరికట్టడానికి అబాలిష్ చేయడానికి కృషి చేసిన పర్సన్స్ ఎవరు అని అంటే వీళ్ళిద్దరు పేరు కనిపిస్తుంది మీకు, రాజా రామ్మోహన్ రాయ్ అండ్ విలియం బెంటిక్. వీళ్ళిద్దరు పేరు గుర్తుంచుకోండి. సో ఈ అక్బర్ II అనే పర్సన్ రాజా అనే బిరుదు ఇచ్చి ఇంగ్లాండ్కి రాయబారిగా పంపిస్తారు రాజా రామ్మోహన్ రాయ్ గారిని. సో అక్కడే బ్రిస్టల్లో ఈయన చనిపోవడం జరిగింది. ఈయన సమాధి కూడా అక్కడే బ్రిస్టల్లో ఉండడం జరిగింది. సో తర్వాత ఈ బ్రహ్మ సమాజ్ అనేది 2గా డివైడ్ అయిపోయింది. ఆఫ్టర్ రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో బ్రహ్మ సమాజ్ 1866లో 2గా డివైడ్ అయిపోవడం జరిగింది. ఏంటి అని అంటే ఆది బ్రహ్మ సమాజ్గా ఒకటి, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా ఒకటి. సో ఆది బ్రహ్మ సమాజ్కి నాయకత్వం వహించింది దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించింది కేశవ చంద్ర సేన్. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత 1839 నుంచే బ్రహ్మ సమాజాన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఆధ్వర్యంలో నడిపించేవారు. సో ఇతను 1839లో తత్వబోధిని సభను స్థాపించారు. ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇది చాలా ఇంపార్టెంట్. 1839లో తత్వబోధిని సభని ప్రారంభించింది ఎవరు అని అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. సో కేశవ చంద్ర సేన్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనే. సో ఈయన 1838లో జన్మించడం జరిగింది. ఈయన ఇండియన్ మిర్రర్ అనే పత్రికని స్థాపించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈయన కూడా చైల్డ్ మ్యారేజెస్కి అగెనెస్ట్గా వర్క్ చేశాడు కేశవ చంద్ర సేన్. అండ్ విడో రీమ్యారేజెస్కి కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. సో కలకత్తాలో ఒక ఫస్ట్ విడో రీమ్యారేజ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే కేశవ చంద్ర సేన్. సో ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్రహ్మ సమాజ్. సో నెక్స్ట్ మనం ఆర్య సమాజ్ చూద్దాం. సో ఆర్య సమాజ్ స్థాపకుడు ఎవరు అని అంటే స్వామి దయానంద సరస్వతి. ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి మూలశంకర్. ఇది ఇంపార్టెంట్. సో మూలశంకర్ అనేది ఒరిజినల్ నేమ్, స్వామి దయానంద సరస్వతి అనేది తర్వాత నేమ్. సో ఈయన పుట్టింది ఎక్కడ అని అంటే గుజరాత్లోని మోర్వి అనే ప్రాంతంలో ఈయన పుట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆర్య సమాజ్ హెడ్ క్వార్టర్స్ అనేది బాంబేలో ఉండడం జరిగింది. తర్వాత లాహోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆర్య సమాజ్ని స్థాపించింది 1875లో. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాంబే అండ్ తర్వాత లాహోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈయన రాసిన బుక్స్ ఏంటి అని అంటే రచనలు ఏంటి అంటే సత్యార్థ ప్రకాశిక, వేద భాష భూమిక. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఈ పత్రికలు ఇచ్చి ఎవరు రచించారు అనో లేదా రచించిన వారి పేరు ఇచ్చి ఏ బుక్స్ రచించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సత్యార్థ ప్రకాశిక, వేద భాష భూమిక స్వామి దయానంద సరస్వతి రచించినవి. అండ్ ఆల్సో దయానంద సరస్వతి గారు ఎక్కువగా వేదాస్ని బిలీవ్ చేసేవారు, వేదాస్ని నమ్మేవారు. సో ఆయన స్లోగన్ ఏంటి అని అంటే గో బ్యాక్ టు వేదాస్. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఇచ్చింది ఎవరు అని అంటే స్వామి దయానంద సరస్వతి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఈయన ఆర్య సమాజ్ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అని అంటే గో సంరక్షణ కార్యక్రమము, శుద్ధి ఉద్యమం. సో ఈ 2 కూడా ఆర్య సమాజ్ చేపట్టిన కార్యక్రమాలు. సో ఇది ఆర్య సమాజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ పరమహంస అండ్ తర్వాత స్వామి వివేకానంద గురించి తెలుసుకుందాము. సో ఈ రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏంటి అంటే గదాధరుడు. ఈయన బెంగాల్లో పుట్టడం జరిగింది. సో ఈయన కాళీమాత భక్తుడు, కాళికాదేవి భక్తుడు. ఈయనని ఏమనేవారు అంటే రామకృష్ణ పరమహంసని దక్షిణేశ్వర యోగిగా ప్రఖ్యాతి పొందారనమాట. సో దక్షిణేశ్వర యోగిగా పొందిన పర్సన్ ఎవరు అని అంటే రామకృష్ణ పరమహంస. సో నెక్స్ట్ స్వామి వివేకానంద, ఈయన శిష్యుడు, రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు స్వామి వివేకానంద. సో ఈయన స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏంటి అని అంటే నరేంద్రనాథ్ దత్. సో ఈయన 1863 కోల్కతాలో పుట్టడం జరిగింది. స్వామి వివేకానంద విషయంలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఒకటి 1893లో చికాగోలోని పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్, అంటే ఆల్ కంట్రీస్ కలిసి ఒక రిలీజియన్ పార్లమెంట్ని స్టార్ట్ చేశారు త్రూ అవుట్ ద వరల్డ్ చికాగోలో. సో దానికి మన ఇండియా తరపున స్వామి వివేకానంద గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఏ ఇయర్లో అంటే 1893. సో ఈయన ఫేమస్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళగానే నా సోదర సోదరీమణులు అని స్టార్ట్ చేయడం జరిగింది స్వామి వివేకానంద. సో ఆ చిన్న సెంటెన్స్కే అందరూ కూడా క్లాప్స్ కొట్టడము. సో అప్పటి నుంచి స్వామి వివేకానంద అంటే ఒక పేరు రావడము జరగడం జరిగింది. సో ఆ సభ వివేకానందుని ఏమన్నదంటే భారతదేశ ఆధ్యాత్మిక సూర్యుడిగా కీర్తించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వివేకానంద గురించి. అండ్ తర్వాత స్వామి వివేకానంద 1897లో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెల్లూరు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు స్థాపించారు అని అంటే, సో ఇందులో అన్ని మతాల పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బీదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం కోసం ఈ రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే స్వామి వివేకానంద ఇన్ 1897. సో ఇంకొకటి ఏం స్టార్ట్ చేసిండు అంటే రామకృష్ణ మఠాన్ని స్టార్ట్ చేయించిండు. సో ఇదేంటి అంటే ఆధ్యాత్మిక సేవ చేయాలి అంటే ఓన్లీ రిలీజియస్ అట్మాస్ఫియర్, రిలీజియస్ ప్రేయర్స్కి సంబంధించింది ఏంటి అని అంటే రామకృష్ణ మఠ్. సో రామకృష్ణ మిషన్ని, రామకృష్ణ మఠ్ని, ఈ రెండింటినీ కూడా స్వామి వివేకానంద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ 1897 అట్ బెల్లూరు. సో నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి థియోసాఫికల్ మూమెంట్. సో ఈ మూమెంట్ని 1875లో రష్యా ఉమెన్ అయిన మేడం బ్లవస్కీ అండ్ అమెరికాకు చెందిన కల్నల్ ఆల్కట్ న్యూయార్క్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో తర్వాత 1879లో న్యూయార్క్ నుంచి అడయార్, మద్రాసులోని అడయార్కి ఈ మూమెంట్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో 1907లో ఈ ఆల్కట్, అమెరికాకి సంబంధించిన కల్నల్ ఆల్కట్ చనిపోయిన తర్వాత అనీ బెసెంట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఈ థియోసాఫికల్ మూమెంట్లో ఎక్కువ సేవ చేసింది ఎవరు అని అంటే మన అనీ బెసెంట్ అని చెప్పొచ్చు. సో 1907 వరకు ఈ 1907 తర్వాత ఈ థియోసాఫికల్ మూమెంట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అంటే అనీ బెసెంట్. అండ్ తర్వాత ప్రార్థనా సమాజ్. సో ఈ ప్రార్థనా సమాజ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, ఫౌండర్ ఎవరు అని అంటే ఆత్మారావు పాండురంగ ఇన్ 1867. సో ఎంజీ రనడే అండ్ ఆర్జీ భండార్కర్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ప్రార్థనా సమాజ్. మహాదేవ్ గోవింద్ రనడే ఎంజీ అంటే. సో అది అండి ఇప్పటివరకు ఉన్న సోషియో రిలీజియస్ రీఫార్మ్స్. సో ఇవి 5th చాప్టర్కి సంబంధించిన సోషియో రిలీజియస్ రీఫార్మ్స్. సో మనం ఇప్పటివరకు 5 చాప్టర్స్ కంప్లీట్ చేసేసినాము. సో ఇవి ఏంటి అని అంటే ఓన్లీ టు ద పాయింట్ నేను మీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. సో ఈ స్లైడ్స్ని మీరు నోట్ చేసుకుంటే చాలా చాలా బెటర్. మీరు ఎగ్జామ్ మూమెంట్లో మీ నోట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఇది చూసిన తర్వాత మీరు వేరే బుక్స్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఈ వీడియోస్ చూడండి. నేను పార్ట్ 1 కూడా చూడండి. ఆ పార్ట్ 1 చూసిన తర్వాత ఇది పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 కంప్లీట్ అయినాక పార్ట్ 2 చూడండి. సో నెక్స్ట్ మనం ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోస్. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మందికి వెళ్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఎక్కువ సబ్జెక్ట్స్ ఇంకా మనకి చాలా 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 సబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇంకా ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా నేను చెప్తాను. కానీ మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను. సో మీరు
మ్యాక్సిమం నా వీడియో చూసిన తర్వాత నా ప్రతి వీడియో మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేసి నాకు కమెంట్ చేయండి నాకు కమెంట్ బాక్స్లో నేను ఇంతమందికి షేర్ చేశాను అని. సో నాకు అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీరు షేర్ చేశారు అని. సో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ 6th చాప్టర్. సో 6th చాప్టర్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ 1885 నుంచి 1919 వరకు, అంటే ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్. నేను నా పార్ట్ 1 వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1లో నేను చెప్పాను ఫస్ట్ ఫేజ్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటి, థర్డ్ ఫేజ్ ఏంటి, ఫోర్త్ ఫేజ్ ఏంటి అని. మీరు ఎవరైతే ఆ పార్ట్ 1 చూడలేదో దయచేసి ఆ పార్ట్ 1 చూడండి. ఆ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ 1885 నుంచి 1919 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ని ఫస్ట్ ఫేజ్గా మనం డివైడ్ చేసాము. సో ఆ 1885 నుంచి 1919 వరకు మధ్య జరిగిన విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ. ఐఎన్సీ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నేను దీని గురించి నా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది మన ప్లేలిస్ట్లో ఉంది. ప్లీజ్ ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో దయచేసి ఆ వీడియో చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అయితే ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్లో కనీసం 2 క్వశ్చన్స్ ఐఎన్సీ మీదనే అడిగారు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందుకని నేను దీనికి స్పెషల్గా వీడియో చేశాను. నేను ఆ లింక్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో నేను మళ్ళీ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను డీటెయిల్గా వీడియో చేశాను. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. సో మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని త్రీ ఫేజెస్గా డివైడ్ చేస్తారు. దట్ ఈస్ మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ గాంధీ. సో ఏంటి మోడరేట్స్ అంటే ఎవరు అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వీళ్ళ ప్రస్థానం జరిగింది. తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు? గాంధీ యుగం 1920 నుంచి 1947 జరిగింది. సో మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు, వీళ్ళందరి గురించి డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో మోడరేట్స్ ఏంటి? 1885 నుంచి 1905 వరకు, ఎక్స్ట్రీమిస్ట్స్ 1905 నుంచి 1920, అది 09 కాదు 1920 వరకు ఉన్నారు. సో మోడరేట్ అంటే మితవాదులు, ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే అతివాదులు తెలుగులో. వీళ్ళ గురించి డీటెయిల్స్ చూద్దాం. సో మోడరేట్ లీడర్స్ ఎవరు, అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి అది చూద్దాం ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్. సో మోడరేట్స్ ఎవరెవరు అని అంటే దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజీ రెనడే, రాజ్ బిహారీ బోస్ అండ్ బద్రుద్దీన్ త్యాజీ. సో వీళ్ళందరూ కూడా మోడరేట్స్. సో మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే మోడరేట్స్ అని ఇచ్చి హూ ఆర్ ద మోడరేట్స్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. అందులో వీళ్ళ నేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదో ఒక నేమ్ ఉంటుంది, అది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. సో ఈ నేమ్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజీ రెనడే, రాజ్ బిహారీ బోస్ అండ్ బద్రుద్దీన్ త్యాజీ. సో అసలు ఏంటి మోడరేట్స్ లక్ష్యాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తాను. ఇక్కడ ప్రెజెంటేషన్లో నేను ఇవ్వలేదు వాళ్ళ లక్ష్యాలు ఏంటి అని అంటే. మోడరేట్స్ లక్ష్యాలు ఏంటి అని అంటే డొమినియన్ స్టేట్స్ సాధించడం. అంటే ఏంటి అంటే స్వయం ప్రతిపత్తి సాధించడము, ఆధునిక పరిశ్రమలను స్థాపించడము, పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడం అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడము, తర్వాత సివిల్ సర్వీస్లో భారతీయులకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడగడము. సో ఇవన్నీ కూడా వీళ్ళ లక్ష్యాలు. మేబీ నెక్స్ట్ స్లైడ్లో ఉండొచ్చు, వెయిట్ ఎ సెకండ్. ఓకే, నేను ఆల్రెడీ ఇచ్చాను. ఎయిమ్స్ ఏంటి? డొమినియన్ స్టేట్ సాధించడము, మోడర్న్ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడము, మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇండియన్స్కి సివిల్ సర్వీస్లో ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మోడరేట్స్ యొక్క లక్ష్యాలు, మితవాదుల యొక్క లక్ష్యాలు. ఓకే, సో మోడరేట్స్ యొక్క పోరాట విధానం ఎలా ఉంది అని అంటే వాళ్ళు అంటే ఏ రకంగా పోరాటం చేశారు అని అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 3 P's అంటే ఏంటి? 3 P'లు. ఫస్ట్ P ఏంటి? ప్రేయర్, పిటిషన్, ప్రొటెక్షన్. అంటే ఫస్ట్ ప్రార్థించడము, బ్రిటిషర్స్ని ప్రార్థించడము. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? విజ్ఞాన పత్రాలు ఇవ్వడము అంటే పిటిషన్ ఇవ్వడము. అండ్ తర్వాత ఏంటి? నిరసనలు. ఓకే, అది కూడా ఎట్లాంటి నిరసనలు? చట్టపరిధిలోనే, అగైనెస్ట్ చట్టం కాదు, ఓన్లీ చట్టపరిధి. అంటే వీళ్ళు ఏంటి మోడరేట్స్ అంతా కూడా బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉండడము, అట్లా అది మోడరేట్స్ యొక్క లక్ష్యం అనమాట. సో ఇది 3 P's అనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో మనకి ఇది అడుగుతారు, ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. ఓకే,
సో ఇక్కడ మోడరేట్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోదలసిన పర్సన్ ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ. సో ఈయన 3 సార్లు ఐఎన్సీకి ఎలక్ట్ అయ్యాడు. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 3 సార్లు ఎలక్ట్ అయ్యారు. 1886 కలకత్తా నుంచి ఒకసారి, 1893 లాహోర్ నుంచి, 1906 కలకత్తా నుంచి 3 సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా దాదాబాయి నౌరోజీ గారు ఎలక్ట్ అయ్యారు. మీరు ఎవరైతే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నా వీడియో ఏదైతే చూడలేదో ప్లీజ్ ఫస్ట్ అది చూడండి, ఎందుకంటే అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందుకని నేను అది సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి ఆ వీడియో. ఓకే, తర్వాత దాదాబాయి నౌరోజీని భారతదేశ కురువృద్ధుడు అంటాడు, అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. ఎవరికి? దాదాబాయి నౌరోజీకి. అండ్ ఆల్సో హీఈస్ ద ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఫస్ట్ ఎకనామిస్ట్ ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ. ఓకే, దాదాబాయి నౌరోజీ గారు 1901లో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. ఇది చాలా ఫేమస్. మీకు ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా 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 అడిగారు. అండ్ తర్వాత ఈయన పేపర్స్ ఏంటి అంటే వాయిస్ ఆఫ్ ఇండియా, తర్వాత రాస్ట్ గోప్తర్, ఈ 2 పత్రికలు కూడా దాదాబాయి నౌరోజీకి సంబంధించిన పత్రికలు. అండ్ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో బొంబాయిలో స్థాపించారు. సో నేను ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అవి మీకు ప్రెజెంటేషన్లో కనబడవు, ఎందుకంటే నేను ప్రతిదీ కూడా నేను ప్రెజెంటేషన్లో ఇవ్వలేను, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి. సో నేను ఏదైనా నాకు గుర్తొచ్చినప్పుడు నేను చెప్పేస్తున్నాను, మీరు అది నోట్ చేసుకుంటే గుర్తుంటుంది. సో నాకు ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు పాయింట్ గుర్తు రాలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు పాయింట్ గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ అంటే అతివాదులు. వీళ్ళు ఎలా అంటే మోడరేట్స్ లాగా బ్రిటిషర్స్కి అంటే అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు కాదు, అంటే బ్రిటిషర్స్కి ఎగెనెస్ట్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎవరు, ఆ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు, అసలు వాళ్ళ ఎయిమ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎక్స్ట్రీమిస్ట్స్ లీడర్స్ ఎవరు అని అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్. సో వీళ్ళ నేమ్స్ గుర్తుంచుకోవడం చాలా ఈజీ. జస్ట్ అ స్మాల్ రెక్, లాల్, బాల్, పాల్, ఈ గుర్తుంటే ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళ నేమ్స్ మనం గుర్తుంచుకోవచ్చు. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఓకే, ఇవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో వీళ్ళ లక్ష్యం ఏంటి అని అంటే స్వరాజ్ అంటే ఏంటి, సొంతగా మేమే రూల్ చేసుకుంటాం మా కంట్రీని, మీరు వెళ్ళిపోండి అంటే సెల్ఫ్ రూలింగ్ అనేది వీళ్ళు ప్రపోజ్ చేశారు. అంటే మీరు వెళ్ళిపోండి మేమే చూసుకుంటాం. స్వరాజ్ మెయిన్ లక్ష్యం వీళ్ళది ఏంటి అంటే స్వరాజ్, సెల్ఫ్ రూలింగ్. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే వీళ్ళ ఉద్యమాలు ఏంటి, మూవ్మెంట్స్ ఏంటి అని అంటే స్వదేశీ ఉద్యమం ఒకటి, హోమ్ రూల్ ఉద్యమం ఒకటి, స్వరాజ్ మూవ్మెంట్ ఒకటి అండ్ హోమ్ రూల్ మూవ్మెంట్ ఒకటి. ఈ 2 కూడా ఎవరికి సంబంధించింది అని అంటే అతివాదులకు సంబంధించింది. ఓకే, స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి అని అంటే 1905లో నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో. బెంగాల్ విభజన జరిగిన తర్వాత లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన చేస్తారు. సో దానికి ఎగెనెస్ట్గా ఈ స్వదేశీ మూవ్మెంట్ జరగడం స్టార్ట్ అయింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. సో నెక్స్ట్ హోమ్ రూల్ లీగ్ అనేది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కదా, ఈ లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. సో ఫేమస్ లీడర్స్ అయితే ఎవరైనా ఉన్నారో లాలా లజపతి రాయ్ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ఈయనకి ఉన్న టైటిల్ ఏంటి అని అంటే షేర్ ఏ పంజాబ్. సో పంజాబ్కి షేర్ అని ఈయన లాలా లజపతి రాయ్ని అనడం జరిగింది. ఈయన పంజాబ్లో పుట్టారు, దూన్కే గ్రామంలో 1865లో. సో ఈయన ప్రచురించిన పత్రికలు ఏంటి అని అంటే ది పంజాబీ అండ్ ద పీపుల్స్. సో ఇవన్నీ నేను ప్రెజెంటేషన్లో ఇవ్వలేదు, ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి. ద పంజాబీ, ద పీపుల్స్, ఈ 2 పత్రికలు ఎవరికి సంబంధించింది అని అంటే లాలా లజపతి రాయ్ గారికి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఎవరు అని అంటే బాలగంగాధర్ తిలక్ గారు. సో ఈయన 1856 జూలై 23న పుట్టడం జరిగింది. సో ఈయన పత్రికలు వచ్చేసి కేసరి, మరాఠా,
ఈ రెండు పత్రికలు కూడా బాలగంగాధర్ తిలక్ గారికి సంబంధించినవి. ఈయనకున్న బిరుదు వచ్చేసి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని అంటాం మనము. సో ఈయన విషయంలో ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను నిర్వహించింది ఎవరు అని అంటే మన బాలగంగాధర్ తిలక్ గారే. సో ఓకే, చాలు అంతా. అండ్ తర్వాత బిపిన్ చంద్రపాల్ గురించి చూస్తే ఈయన 1858లో పుట్టారు. సో ఈయన పత్రిక ఏంటి అని అంటే న్యూ ఇండియా. ఓకే, ఈ పత్రికలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసే టైంలో నాకు గుర్తుకు రాలేదు, నేను అందుకనే ప్రెజెంటేషన్లో ఇవ్వలేకపోయాను. సో ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను, ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి. మీ పేపర్స్, పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు రచించారు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కావాలి, దీని మీద సపరేట్ వీడియో కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను మన హిస్టరీ అంతా అయిపోయిన తర్వాత నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ హోమ్ రూల్ లీగ్. సో దీనికన్నా ముందు మనము బెంగాల్ పార్టీషన్ గురించి మాట్లాడుకోవాలి. సో బ్రిటిష్ గవర్నమెంట్ 1905లో అక్టోబర్ 16న బెంగాల్ని 2గా డివైడ్ చేయాలి అని అనుకుంది. ఎవరు గవర్నర్ జనరల్ అప్పుడు అని అంటే లార్డ్ కర్జన్. ఇది ఇంపార్టెంట్. ఎవరి టైంలో బెంగాల్ పార్టీషన్ జరిగింది అని అంటే లార్డ్ కర్జన్ 1905 అక్టోబర్ 16. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు డివైడ్ చేయాలి అని అనుకున్నారు అని అంటే, ఈ స్ట్రాంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ లీడర్స్ వీళ్ళంతా కూడా మెయిన్ బెంగాల్ నుంచి మూమెంట్ స్టార్ట్ అయ్యేది. ఏ మూమెంట్ అయినా కూడా బెంగాల్ నుంచి స్టార్ట్ అవ్వడము. సో అది ఒక బ్రిటిషర్స్కి ఒక హెడేక్గా మారడము. సో బెంగాల్ని డివైడ్ చేస్తే కొంతమంది ప్రజలు అటు, కొంతమంది ప్రజలు ఇటు వెళ్ళిపోయి ఆ మూమెంట్ సప్రెస్ అవుతుంది, ఆ మూమెంట్స్ తగ్గుతాయి అన్న ఉద్దేశంతో బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ని డివైడ్ చేయాలి అని అనుకొని లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో 1905లో బెంగాల్ డివిజన్ జరిగింది. సో దాని తర్వాత చాలా అగిటేషన్స్ జరగడము, స్వదేశీ మూవ్మెంట్ జరగడము, హోమ్ రూల్ లీగ్ జరగడము, ఇవన్నీ జరగడంతో మళ్ళీ 1911లో లార్డ్ హార్డింగ్ నేతృత్వంలో బెంగాల్ డివిజన్ని అబాలిష్ చేయడం జరిగింది. సో అవి ఏంటి? స్వదేశీ మూమెంట్స్ ఆల్రెడీ చెప్పాను, అంటే సెల్ఫ్ రూలింగ్ మేము చేసుకుంటాము అనేది ఒకటి స్వదేశీ మూమెంట్. తర్వాత హోమ్ రూల్ లీగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హోమ్ రూల్ గురించి మాట్లాడుకున్నాం. సో హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు జరిగింది అని అంటే 1916 నుంచి 1917 వరకు జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన ఇద్దరు పర్సన్స్ ఎవరు అని అంటే తిలక్ అండ్ అనీ బెసెంట్. యాక్చువల్లీ హోమ్ రూల్ అనే ఈ ఐడియాని అనీ బెసెంట్ ఐర్లాండ్ నుంచి తీసుకొచ్చింది, ఐర్లాండ్. సో అనీ బెసెంట్ మద్రాసు నుంచి నాయకత్వం వహించడము, తిలక్ బాంబే నుంచి నాయకత్వం వహించడం జరిగింది హోమ్ రూల్ లీగ్. ఈ హోమ్ రూల్ లీగ్ ఏంటి అని అంటే స్వయం పాలన, అంటే మాకు మేమే పాలించుకుంటాం. హోమ్ రూల్ లీగ్ అంటే ఏంటి అంటే స్వయం పాలన. తర్వాత స్వరాజ్ అనేది హోమ్ రూల్ లక్ష్యంగా ప్రకటించేశారు. స్వరాజ్ అన్న హోమ్ రూల్ లీగ్ అన్నా కూడా సేమ్, అంటే సెల్ఫ్ రూలింగ్, మాకు మేము స్వతంత్రంగా పాలించుకుంటాం అది. సో తర్వాత తిలక్ వచ్చేసి ఆల్రెడీ టోల్డ్ బాంబే నుంచి ఈయన హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేశాడు 1916. నేను ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు, మీరు నోట్ చేసుకోండి. సో హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1916లో. ఓకే, సో ఇందులో మనం తిలక్ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ఫస్ట్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అని అంటే బాలగంగాధర్ తిలక్ గారు. సో ఈయన 1914లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వయం పరిపాలన ఉండాలి, మా కంట్రీకి మేమే స్వయంగా పరిపాలించుకుంటాం అనే ఉద్దేశంతో ఈ హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు చేశారు? 1916 ఏప్రిల్ 28న మహారాష్ట్రలోని పూణేలో హోమ్ రూల్ లీగ్ అనేది స్థాపించారు. సో ఈ తిలక్ ఉద్యమం, బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఈయన ఉద్యమము 3 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఏంటి అంటే బాంబే, సెంట్రల్ ప్రొవిన్సెస్ అండ్ కర్ణాటక. అండ్ తర్వాత ఈ హోమ్ రూల్ లీగ్ మూమెంట్లోనే స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందుతాను అనే నినాదాన్ని కూడా తిలక్ గారు ఇచ్చారు. ఏంటి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందుతాను అనే నినాదాన్ని కూడా తిలక్ గారు ఏ మూమెంట్లో ఇచ్చారు అని అంటే అది హోమ్ రూల్ మూమెంట్, హోమ్ రూల్ లీగ్ మూమెంట్. సో ఈ ఉద్యమ కాలంలోనే తిలక్ గారికి లోకమాన్య అనే బిరుదు కూడా వచ్చింది. సో తర్వాత అనీ బెసెంట్ గారు కూడా ఈయన
ఫేమస్ లేడీ. ఈమె మద్రాస్ నుంచి హోమ్ రూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈమె మదనపల్లిలో బెనారస్ హిందూ పాఠశాలను స్థాపించడం జరిగింది. సో తర్వాత దాన్ని మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా కూడా మార్చారు. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ హోమ్ రూల్ లీగ్. మన ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమానికి లీడర్ ఎవరు అని అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈయన పేరు కూడా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమ నాయకుడు ఎవరు అని అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఓకే, సో ఇది హోమ్ రూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నేను ఏదైతే కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ప్లీజ్ మీరు రాయండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం సూరత్ స్ప్లిట్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సూరత్ స్ప్లిట్ 1907లో జరిగింది. సో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ సూరత్ స్ప్లిట్ అంటే ఏంటి అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1907లో సూరత్లో సమావేశమైంది. సో ఆ సమావేశంలో ఏంటి అని అంటే మోడరేట్స్ ఒక లీడర్ని ఎన్నుకోవడము, ఎక్స్ట్రీమిస్ట్స్ ఒక లీడర్ని ఎన్నుకోవడం, అంటే నెక్స్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని మోడరేట్స్ ఏమో రాజ్బిహారీ ఘోష్ గారిని సెలెక్ట్ చేయడము, ఎక్స్ట్రీమిస్ట్స్ ఏమో లాలా లజపతి రాయ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది నెక్స్ట్ అని అంటే రాజ్బిహారీ ఘోష్ గారిని ఐఎన్సీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడంతో ఈ ఎక్స్ట్రీమిస్ట్స్ మోడరేట్స్ అనే వాళ్ళు విడిపోయారు. అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళు ఎవరిని ప్రపోజ్ చేశారో లాలా లజపతి రాయ్ గారిని ప్రపోజ్ చేస్తారు. సో ఆయన ప్రెసిడెంట్ అవ్వలేదు. మోడరేట్స్ ప్రపోజ్ చేసిన రాజ్బిహారీ ఘోష్ గారు ఎలక్ట్ అవడంతో వీళ్ళిద్దరి మధ్యలో క్లాసెస్ వచ్చి మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళు విడిపోయారు. ఓకే, ఈ ఎక్స్ట్రీమిస్ట్స్ విడిపోయి నేషనలిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సూరత్ స్ప్లిట్ అంటే ఏంటి అని అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ మోడరేట్స్ విడిపోయే సందర్భాన్ని సూరత్ స్ప్లిట్ అని అంటారు. ఇది ఏ ఇయర్లో జరిగింది అంటే 1907లో జరిగింది. ఇది ఇంపార్టెంట్. సూరత్ స్ప్లిట్ ఎప్పుడు జరిగింది? 1907. కారణాలు ఏంటి, రీజన్ ఏంటి అని అంటే ఇది మోడరేట్స్ ఒకరిని ప్రపోజ్ చేయడం, ఎక్స్ట్రీమిస్ట్స్ ఒకరిని ప్రపోజ్ చేయడం, లాస్ట్కి మోడరేట్ ప్రపోజ్ చేసిన రాజ్బిహారీ ఘోష్ గారు నెక్స్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా సెలెక్ట్ కావడం. సో ఎక్స్ట్రీమిస్ట్స్ అది నచ్చక ఇద్దరు విడిపోవడం జరిగింది. దిస్ ఇస్ సూరత్ స్ప్లిట్. సో నెక్స్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. మనకి ఈ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో ఇయర్స్ అడుగుతారు. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1906లో ఏర్పడింది. సో ఎందుకు ఏర్పడింది అంటే సపరేట్గా ముస్లిమ్స్కి మాకంటూ ఒకటి సపరేట్ ఉండాలి అని ఉద్దేశంతో ఆలీ బ్రదర్స్ అందరూ కలిసి ఈ ముస్లిమ్స్ లీగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి అని అంటే ఆగా ఖాన్ గారు. సో ఇది ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత లక్నో ప్యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లక్నో ప్యాక్ట్ ఇయర్లో ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది, లక్నో ప్యాక్ట్ ఎప్పుడైంది, సూరత్ స్ప్లిట్ ఎప్పుడైంది, ఈ ఇయర్స్ అనేది ఇంపార్టెంట్. మీరు నోట్స్ చేసుకోండి, ఒక 2-3 టైమ్స్ చదివితే మీకు గుర్తుంటుంది. నేను చెప్పిన ఆర్డర్ వైజ్ చదివితే మీకు గుర్తుంటుంది. నేను పార్ట్ 1లో అదే చెప్పాను, ఆర్డర్ వైజ్ ఎలా చదవాలి, ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ ఎలా అయ్యింది, ఆ ఆర్డర్ వైజ్ మీరు పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. పార్ట్ 1 చూసిన తర్వాత మీకు సెకండ్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి. ఓకే, లక్నో ప్యాక్ట్ గురించి చూద్దాం. లక్నో ప్యాక్ట్ ఎప్పుడైంది? 1916లో జరిగింది. సో ఈ లక్నో ప్యాక్ట్లో ఏం జరిగింది అంటే మనము ఇందాక చెప్పాం కదా, సూరత్ స్ప్లిట్ 1907లో అతివాదులు మితవాదులు ఎక్స్ట్రీమిస్ట్స్ మోడరేట్స్ అనేవాళ్ళు విడిపోయారు. రీజన్ కూడా చెప్పండి. సో ఈ విడిపోయిన అతివాదులు మితవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లక్నో ప్యాక్ట్ 1916లో మళ్ళీ కలిసిపోయారు. దీనికి మెయిన్ కారణం ఎవరు అని అంటే తిలక్ అండ్ బెసెంట్. సో ఈ ఇద్దరి కారణం వల్ల ఈ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. ఎప్పుడు? లక్నో ప్యాక్ట్లో. అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీలు కూడా ఒక ఒప్పందంతో దగ్గరయ్యారు. అది ఏంటి ఒప్పందము అని అంటే రెండు పార్టీలు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలి. అండ్ ఈ రెండు పార్టీలు, ఈ రెండు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అతివాదులు మితవాదులు అండ్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు నలుగురు కలిసిపోయారు అనమాట. ఓకే, ఈ లక్నో ప్యాక్ట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ముస్లిమ్స్ హిందూస్కి కలిసిపోయిన ఏకైక సమావేశం అండ్ లాస్ట్ సమావేశం ఇదే.
ఏదది లక్నో ప్యాక్ట్, దట్ ఈస్ 1916. ఇయర్స్ ఇంపార్టెంట్. సో ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. సో మనము ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మోడరేట్స్ గురించి తెలుసుకున్నాము, ఎక్స్ట్రీమిస్ట్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, గాంధీ ఎరా అంటే గాంధీ యుగం 1920 నుంచి 1947 వరకు చూద్దాం. సో ఈ గాంధీ యుగంలోకి వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ మనం గాంధీ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. తర్వాత గాంధీ ఏ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు, అసలు ఆయన ఫస్ట్ ఇండియాకి ఎప్పుడు వచ్చారు, అసలు ఇండియా నుంచి ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్ళారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ గాంధీ గారు 1869 అక్టోబర్ 2 గుజరాత్ పోర్బందర్లో జన్మించడం జరిగింది. ఇది మనకు తెలుసు. సో ఫాదర్ కరమ్చంద్ గాంధీ, మదర్ పుత్లీబాయ్, వైఫ్ కస్తూరిబాయ్ గాంధీ. ఓకే, ఈయన 1893లో ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది, ఇండియా నుంచి ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో 1915 వరకు కూడా అక్కడే ఉన్నారు. 1893 నుంచి 1915 వరకు కూడా ఆయన ఆఫ్రికాలో ఉండడం జరిగింది. సో ఎడ్యుకేషన్ కోసమని అట్లా వెళ్ళారు, అక్కడే ఉండడం జరిగింది. సో 1915 జనవరి 9న ఆయన తిరిగి ఇండియాకి రావడం జరిగింది. సో ఈ డేట్ అనేది స్పెసిఫిక్. ఎందుకు స్పెసిఫిక్ అని అంటే మనం ఇదే రోజుని, ఈ జనవరి 9నే ప్రవాస్ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. ఎందుకు, గాంధీ గారు ఆ రోజు ఆఫ్రికా నుంచి మన ఇండియాకి రిటర్న్ అయ్యారని. సో ఇప్పుడు 1915 జనవరి 9th ప్రవాస భారతీయ దివాస్. ఓకే, గాంధీ గారు వచ్చిన డేనే ప్రవాస భారతీయ దివాస్గా మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ సత్యాగ్రహ సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే 1906లో ఫస్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు సౌత్ ఆఫ్రికాలో. ఏ ఇయర్లో అంటే 1906. ఓకే, ఈయన పేపర్స్, గాంధీ గారి పేపర్స్ వచ్చేసి యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. ఈ ఇండియన్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన పేపర్. సో ఇండియాలో ఏమేమి పేపర్స్, యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్. ఓకే, ఈ 4 పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. పేపర్స్, పర్సన్స్ ఇంపార్టెంట్. నేను కావాలంటే దీనికి సపరేట్గా కూడా వీడియో చేస్తాను, మీరు కావాలంటే కమెంట్ చేయండి. ఓకే, తర్వాత ఈయన 2 బుక్స్ రాశాడు. ఒకటి మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్, గుజరాతీ లాంగ్వేజ్లో రాశారు, అండ్ కన్క్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, హింద్ స్వరాజ్. సో ఈ 2 బుక్స్ కూడా ఇచ్చారు. నేను దీనికి స్పెషల్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ కూడా జనరల్గా తెలిసిన విషయాలే. సో నేను అందుకనే జస్ట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తర్వాత ఈయన ఆశ్రమ 1916లో అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. 1916. ఓకే, 1915లో రాగానే 1916లో సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో స్థాపించాడు. సో సౌత్ ఆఫ్రికాలో ఒక ఆశ్రమం ఏం స్థాపించాడంటే ఫోనెక్స్, PHONEXS, ప్లీజ్ నోట్. ఫోనెక్స్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆశ్రమం పేరు. ఓకే, సో గాంధీ గారి గురువు, పొలిటికల్ గురువు ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇది చాలా ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు, చాలా ఇంపార్టెంట్ బిట్, గోపాలకృష్ణ గోఖలే. సో తర్వాత గాంధీ గారే గురువుగా ఉన్న పర్సన్ ఎవరు అని అంటే మార్టిన్ లూథర్ కింగ్. గాంధీ గారి గురువు ఎవరు అని అంటేనేమో గోపాలకృష్ణ గోఖలే. గాంధీ గారు గురువుగా ఉన్న పర్సన్ ఎవరికి గురువుగా ఉన్నారు అని అంటే మార్టిన్ లూథర్ కింగ్. ఓకే, గాంధీ గారు 1948లో న్యూఢిల్లీలో బిర్లా మందిర్లో చనిపోవడం జరిగింది. సో ఈయన గాంధీ గారికి కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది లైక్ ఎగ్జాంపుల్ చర్చిల్ గారు అర్ధనగ్న ఫకీరు అని పేరు ఇవ్వడం జరిగింది. సో సి రాజగోపాలాచారి గారు కాన్షియన్స్ కీపర్ అని ఒక బిరుదు ఇవ్వడం జరిగింది, అంటే అంతరాత్మ రక్షకుడు అని. మీరాబెన్ ఏమో గాంధీ శిష్యురాలు. సో మనందరికీ తెలుసు మీరాబెన్. సో ఇది గాంధీ గారికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఈయన ఇండియాకి రాగానే ఎలాంటి మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి చూద్దాం ఇప్పుడు. సో గాంధీ గారు ఫస్ట్ చేపట్టిన ఉద్యమం ఏంటి అని అంటే అది చంపారన్ సత్యాగ్రహం 1917లో జరిగింది. సో దీన్నే ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని కూడా అని అంటారు. సో ఈ మూమెంట్కి గాంధీ గారిని ఇన్వైట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే రాజ్ కుమార్ శుక్లా గారు. ఈ చంపారన్ అనేది బీహార్లో ఒక పార్ట్. సో ఈ ఉద్యమం, చంపారన్ ఉద్యమం అనేది ఏంటి అని అంటే ఎందుకు స్థాపించడం జరిగింది అని అంటే, ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అని అంటే 1917లో నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా ఆ రైతులు స్టార్ట్ చేశారు. అంటే ఇండిగో రివోల్ట్ అని
సో ఎందుకు ఇది స్టార్ట్ చేశారు రైతులు, ఎందుకు అని అంటే వాళ్ళకున్న ల్యాండ్లో ఎక్కువ శాతము ఈ నీలి మందు ఇండిగో ఫార్మింగ్ చేయాలని ఫోర్స్ చేశారు. ఇది ఇట్లా చేయడం వల్ల దానికి కరెక్ట్ రేటు ఇవ్వకపోగా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్లో ఇదే ఫార్మింగ్ చేయాలి అని. సో రైతులకి ఏంటి, లాసే కదా. సో వాళ్ళ ల్యాండ్ ఎక్కువ పర్సెంట్ ఇదే ఫార్మింగ్ చేయాలి, పోనీ దానికి కరెక్ట్ మనీ ఇస్తున్నారా, కరెక్ట్ ఇస్తున్నారా, ఆ పంటకి సరిపడా అమౌంట్ ఇస్తున్నారా అంటే అది కాదు. సో అందుకని ఈ చంపారాన్ బీహార్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఫస్ట్ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్గా అని కూడా అంటారు. ఈ టెక్స్టైల్ మిల్లో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి వేతనాలు పెంచాలన్న డిమాండ్ తోటి ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ మూమెంట్కి గాంధీ గారిని ఎవరు పిలిచారు అంటే శ్రీమతి అనసూయాబాయి గారు పిలిచారు. సో ఈ మూమెంట్ని ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అంటే ఈ మూమెంట్లోనే గాంధీ గారు ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో ఈ మూమెంట్ని ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ మూమెంట్కి గాను గాంధీ గారు హంగర్ స్ట్రైక్ చేయడంతో ఆ మిల్ ఓనర్స్, ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% వేజెస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అది ఒక రిజల్ట్ అనమాట. సో నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగింది అని అంటే కేదా సత్యాగ్రహం జరిగింది 1980లో. సో ఈ 3 మూమెంట్స్ గాంధీ గారు ఇండియాకి వచ్చిన తర్వాత ఈ 3 మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అని అంటే ఫస్ట్ ఏ మూమెంట్లో జరిగింది. ఇప్పుడు లైక్ చంపారాన్ సత్యాగ్రహం ఉంది. ఓకే, ఈ చంపారాన్ సత్యాగ్రహాన్ని ఆల్సో ఏమని అంటారు, ఫస్ట్ సివిల్ డిసోబీడియన్ అంటారు. ఎవరు పిలిచారు, గాంధీ గారిని ఎవరు ఇన్వైట్ చేశారు, ఇలాంటి అనేది ఇంపార్టెంట్. సో ఏంటి, దేనికి రీజన్ ఏంటి, ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఈ మూడిట్లో గుర్తుంచుకోవాల్సింది ఇయర్ ఒకటి, తర్వాత దీనికి అనదర్ నేమ్ ఏంటి, గాంధీ గారిని థర్డ్ పాయింట్ ఏంటి, గాంధీ గారిని ఎవరు పిలిచారు, అసలు రీజన్ ఏంటి, ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి ఈ 3 మూమెంట్స్కి. ఓకే, కేదా సత్యాగ్రహం. ఈ కేదా సత్యాగ్రహంకి ఇన్వైట్ చేసింది గాంధీ గారిని వల్లభాయ్ పటేల్ గారు. సో ఈ మూమెంట్ ఏంటి అని అంటే రెవెన్యూ ఆఫీసర్స్కి ఎగైనెస్ట్గా ఫార్మర్స్ రీవోల్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే అప్పుడు ఎక్కువ వర్షాలు పడి వాళ్ళ పంట అంతా నాశనం అయిపోతుంది. అయినా కూడా ఈ రెవెన్యూ ఆఫీసర్స్ ఎక్కువ ట్యాక్స్ని వాళ్ళపైన వేసి ట్యాక్స్ కట్టాలి అన్న ఫోర్స్ చేసే రైతులని ఫోర్స్ చేయడం వల్ల ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, దీనికి గాంధీ గారిని ఇన్వైట్ చేసింది వల్లభాయ్ పటేల్ గారు. సో ఇది మన ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 1885 నుంచి 1919 వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసినాం. ఓకే, సో ఇది మన ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. దట్ ఈస్ 18th సెంచరీ అయిపోయింది. అటానమస్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ఉన్న ఫేమస్ రూలర్స్ ఏంటి అనేది మనము డిస్కస్ చేసినాం. తర్వాత యూరోపియన్ పెనట్రేషన్ సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ ఫస్ట్ వచ్చిన వాళ్ళలో గవర్నర్స్ ఎవరు, సో ఫస్ట్ వాళ్ళు ఏ ప్లేస్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేది సెకండ్ చాప్టర్లో మనం డిస్కస్ చేసినాం. సో థర్డ్ చాప్టర్ మనం స్కిప్ చేసినాం. ఎందుకు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని సపరేట్ వీడియో చేస్తాను నేను. మేబీ ఈ హిస్టరీ కంప్లీట్ అయినాక కానీ లేదా మధ్యలో కానీ నేను థర్డ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ద రివోల్ట్ ఆఫ్ 1857 మనం చూసినాము. అసలు రీజన్స్ ఏంటి, 1857 రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, పొలిటికల్ రీజన్స్ ఏంటి, ఫైనాన్షియల్ రీజన్స్ ఏంటి, ఇమీడియట్ రీజన్ ఏంటి, ఇమీడియట్ కాజ్ ఏంటి, ఇవన్నీ చూసినాము. సో దానివల్ల రివోల్ట్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ అయ్యిందా, అసలు ఎందుకు స్టాప్ అయింది, రీజన్స్ ఏంటి అనేది మనం చూసినాము. తర్వాత ఫిఫ్త్ చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ సోషియో రిలీజియస్ రీఫార్మ్స్. ఈ సోషియో రిలీజియస్ రీఫార్మ్స్ ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపించాయి, అవి ఏంటి, ఈ బ్రహ్మ సమాజం, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది.
తర్వాత 6th చాప్టర్ ఫస్ట్ ఫేజ్ 1885 నుంచి 1919 వరకు ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ, మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు, బెంగాల్ పార్టీషన్ ఎందుకు అయ్యింది, ఏ ఇయర్లో అయింది, మళ్ళీ ఏ ఇయర్లో అబాలిష్ చేసింది, సూరత్ స్ప్లిట్ అంటే ఏంటి, ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్, లక్నో ప్యాక్ట్, హోమ్ రూల్, గాంధీయన్ ఎరా ఏంటి, చంపారన్ రివోల్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసినాం. ఓకే, ఇక్కడ వరకు మనము 6 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 6 చాప్టర్స్కి 1.5 hour పట్టింది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే హాఫ్ అన్ అవర్ లాగా డివైడ్ చేసి ఒక 3-4 పార్ట్స్లలో కంప్లీట్ చేద్దాం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని అనుకున్నాను. సో కానీ నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు, సో తొందరగా సెకండ్ పార్ట్ చేయండి, తొందరగా చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు, 1 hour అయినా పర్వాలేదు, మాకు చేయండి అని నాకు పర్సనల్గా మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు. సో వాళ్ళని చూసిన తర్వాత నాకు ఓకే తొందరగా చేద్దాము ఎంతైనా సరే అని నేను ఈ 1.5 hour పట్టింది నాకు ఈ 6 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి. సో దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ చూడడానికన్నా ముందు పార్ట్ 1 వీడియో చూడండి. ఆ పార్ట్ 1 వీడియోలో నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే ఏంటి అంటే ఆర్డర్ ఇచ్చాను, లైక్ ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. సో కానీ అది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఏ ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్, తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇండియన్ హిస్టరీ ఇండెక్స్ గుర్తుంటే మీరు అట్లీస్ట్ ఎగ్జామ్లో 1-2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలరు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా 1-2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలరు. అంటే అంత స్కోప్ ఉందన్నమాట ఆ ఇండెక్స్లో. సో పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. మేబీ ఇంకా మనకి 7, 8, 9 ఇంకా 4 చాప్టర్స్ ఏమో ఉన్నాయి. ఇది సెకండ్ ఫేజ్ ఒకటి ఉంది, అండ్ తర్వాత థర్డ్ ఫేజ్ 1927 నుంచి 39 వరకు ఉంది, అండ్ ఫోర్త్ ఫేజ్ 1940 నుంచి 47 వరకు ఉంది. మోస్ట్లీ ఈ 3 కూడా నేను ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి చూస్తాను. సో మనకి 3 పార్ట్స్లో మోడర్న్ ఇండియా కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకు చెప్తున్నాను, ఇది వితౌట్ కాస్ట్. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ లైక్స్, సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మేబీ మీకు యూజ్, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్ ఎవరైనా చూస్తే వాళ్ళ పిల్లలకి యూజ్ అవ్వచ్చు. అంటే మీరు నేర్చుకొని మీ పిల్లలకి చెప్పండి. ప్రతి పేరెంట్స్కి కూడా మా పిల్లలు ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదా ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అది ఇది అని ఉంటుంది. సో వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్తో పాటు మీకున్న నాలెడ్జ్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో కాబట్టి ఈ మన వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ చేయండి, అది మీ చేతుల్లోనే ఉంది. నేను ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్తాను, లైక్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జోగ్రఫీ, ఎకానమీ, ఇవన్నీ కూడా చెప్తాను. బట్ మీ సపోర్ట్ లేకపోతే మటుకి నేను ఏం చేయలేను. సో దయచేసి షేర్ చేయండి, జస్ట్ చూసి వదిలేయకండి, లైక్ చేయండి నచ్చితే. సో ప్రెజెంటేషన్ విషయంకి వస్తే నేను కొన్ని పాయింట్స్ నేను ప్రెజెంటేషన్లో మెన్షన్ చేయలేదు. అంటే నేను ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు ఆ పాయింట్ గుర్తుకు రాలేదు. బట్ నేను ప్రెజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఆ పాయింట్స్ గుర్తొచ్చినప్పుడు నేను చెప్పేస్తున్నాను ఓవరాల్గా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్స్లో రాసుకోండి. సో ఎవ్రీ టైం మీరు వీడియో ఆన్ చేసి చూడాలంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ మూమెంట్లో. మీరు నోట్స్ రాసుకుంటే మీరు ఎగ్జామ్ మూమెంట్లో అదొక 2-3 టైమ్స్ చదివితే మీకు బాగా గుర్తుంటుంది. మీరు నా వీడియో ఒకటి చూడండి, నేను గ్యారంటీ ఇస్తాను మీకు హిస్టరీ ఈజీగా అర్థమవుతుంది అని. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ ఒక పర్సన్, ఒక 5 members కన్నా షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఒక 2-3 గ్రూప్స్ అన్నా ఉంటాయి. ఆ గ్రూప్స్లో పంపించేయండి. ఏంటి లాస్, ఆ గ్రూప్లో ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా మీరు వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళే అవుతారు. సో దయచేసి గ్రూప్స్లలో సెండ్ చేయండి. ఇంకా నేను ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు నాకు పర్సనల్గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో నేను మన సబ్స్క్రైబర్స్కి, మన ఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అందులో జాయిన్ అవ్వండి. సో అందులో జాయిన్ అవ్వడం వల్ల మన వీడియో అప్డేట్స్ కానివ్వండి, లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఐఎన్సీ గురించి నేను ఈ వీడియోలో చెప్పలేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి నేను ఈ వీడియోలో చెప్పలేదు. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఇంతసేపు నా వీడియో చూస్తున్నందుకు. సో మీకు డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఉంటుంది.
ఖచ్చితంగా చూడండి. మీకు నోట్స్ రాసుకునే తీరిక లేకపోతే ఈ వీడియో 2-3 టైమ్స్ చూడండి. మీకు డెఫినెట్గా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు నా వీడియోస్ చూసిన తర్వాత మీరు ఏ బుక్ అయినా తీయండి, ఏ ఆథర్ బుక్ అయినా తీయండి, మీకు నేను ఇచ్చిన ప్రతి పాయింట్ ఉంటుంది. ప్రతి పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనకే బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.